అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. నా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఈ ప్రపంచ వాసుల వ్యూవర్స్కు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజానీకానికి, నా పుట్టిన ఊరైన ప్రజానీకానికి, పుట్టిన ఊరైన గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క 2 నెలల నాగర్ కర్నూలు కమ్మెర అనే గ్రామంలో జరిగిన యొక్క అన్యాయానికి ఆ కుటుంబం సానుభూతి నా తరపున, నా ఊరు తరపున, ఈ ప్రపంచవాసుల తరపున తెలియజేస్తూ, ఎవరైతే ఆ అన్యాయం గురించి ఎదిరించి చట్టం కొరకు, రాజ్యాంగం కొరకు, మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో పొందపరచబడ్డ ఆ శాసనాలు కానీ, ఆ చట్టపరమైన చర్యలు కానీ పేదవానికి దక్కకుండా చేసే దురంధృత రెడ్డి వర్గ పాలకుల్లో మొదటి స్థానము ఈ రోజున మన తెలంగాణ ప్రాంతంలో జరగవలసిన అన్యాయము. అందుకు మానసిక విలువను తెలుసుకొని మానవతావాదులతోని ఎంతమంది అయితే ఈ పోరాటంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమ వందనములు తెలియజేస్తూ, అంతేకాకుండా అక్కడ ప్రతి మనిషికి పోరాడి చట్టం కొరకు, ప్రభుత్వం కొరకు, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా, న్యాయం చేస్తుందా, అంతేకాకుండా ఈ అంబేద్కర్ గారు రచించిన యొక్క ఆశయాల మేరైన అణగారిన వర్గాల ప్రజలైన సాకలి, మాల, మాదిగ ఈ 3 కులాలకు చెందిన ఆ కుటుంబం, ఆదర్శవంతంగా బతుకుతున్న కుటుంబం, బతుకులేని జీవంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని ఎంతోమంది రెడ్డి అహంతకులు చేరి ఆ కుటుంబాన్ని ఈ రోజున రోడ్డున పడేసి ఆ బతుకంటే ఏదో చుక్కలు చూపించే కాలంలో ఎంతోమంది మానవతా విలువలతో కోలాడి ఆ వచ్చి పోరాడుతున్న వాళ్ళందరికీ శిరస ఉంచి నా సుశ్రుత ఫౌండేషన్ తరపున వందనములు తెలియజేస్తూ, అభిమానులారా, అమ్మలారా, అక్కలారా, ఈరోజు మన గోపాలగిరి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ ఒక విగ్రహం వద్ద సాయంత్రం 7 గంటలకు జరుగు ఆ పసిపాపకు ఆ ప్రాణాలు అర్పించిన ఆ పసిపాప, ఎంతోమంది రెడ్డి వర్గాల దురంధృతతో ఆ పసిపాప ప్రాణత్యాగం చేసినందుకు ఆమె శాంతి చేకూర్చడానికి ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ, మనమందరం ఈ రోజున బతకడానికి కారణం ఎవరంటే ఈ అంబేద్కర్ గారు. ఈయన ఇచ్చిన రాజ్యాంగాన్ని కాలరాచి అలాంటి ఒక రాక్షస వర్గంలో పేద ప్రజలు ఎంతోమంది కరుమరమైపోతుండ్రు. అలాంటి వాళ్ళకు కనువిప్పి కలిగించే ఈ 2 నెలల పాప మన ముందు చూపించిన దారి. దీని అందరూ పోరాడదాము. ఆ పసిపాపకు ఆత్మశాంతి చేకూర్చడకై, ఆ కుటుంబంకి సానుభూతి తెలియపరచడకై ఎంతమంది ప్రజా సంఘాలు, ఎంతమంది బీసీ వర్గము, ఎస్సీ వర్గము, అంతేకాకుండా దురంధరంగా వర్గాన్ని పాలదొక్కాలని ఎంతమంది ముందొస్తారో వాళ్ళందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే అణగారిన వర్గాలను, పేద ప్రజలను తొక్కడానికి ఏ చట్టం కానీ, ఏ ధర్మం కానీ, ఏ శాస్త్రం కానీ, ఏ రాజ్యం కానీ, ఏ పాలకుడైతే ఈ దురంగ పాలన చేస్తారో వాళ్ళను తొక్కడానికి ప్రజలు ముందు రావాలి. ఆ నిలదీసినప్పుడే మనకు న్యాయం చేకూర్చే అవకాశం ఉంటుంది. దీని అందరూ తీసుకొని ప్రతి ఒక్క ప్రజానీకులను, గోపాలగిరి నా గ్రామ పుట్టిన ప్రజలకు మిమ్మల్ని అందరికీ చేతులెత్తి దండం చెప్పేది ఒకటి. ఈరోజు సాయంత్రం జరిగే 7 గంటల ఆ పాప ఆత్మశాంతి చేకూర్చడకై ఆ క్యాండిల్ ముట్టించి కనీసం 1 నిమిషం మౌనం పాటించి ఆ పాప పేరున ఒక చెట్టును, ఒక మొక్కను నాటితే కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ సానుభూతి తెలియపరచకపోయినా కానీ మన గ్రామం తరపున ప్రకృతికి ఆ పాపకు ఆత్మశాంతి చేకూర్చడకై అందరూ పాలు పంచుకొని ఈ జరిగే ర్యాలీలో, క్యాండిల్ ర్యాలీలో అందరూ పాలు పంచుకొని విజయవంతం చేయాలని మిమ్మల్ని మనసా వాచితో ప్రార్థించుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇది చింత చెట్టు అంటారండి. దీన్ని ఒక ప్రయోగంలో చెప్పి నేను చేద్దానంత వరకు ఇలాంటి పెద్ద చెట్టును పెంచుకోవాలి. దీని ప్రాముఖ్యమైనది, దీన్ని ఒక బెరడు కానీ, దీన్ని ఒకటి శాస్త్రీయ నామంతో పాటు దీని ఒక లక్షణాలు ఏందని చెప్పుకుంటూ పోదాం. సాధ్యమైనంత వరకు ఈ చింత చెట్టును వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయడానికి చేయాలి. ఈరోజు చింత చెట్టు గురించి దాదాపుగా దీని గురించి శివచింత వాడక భాషను బట్టి, ప్రాంతీయతను బట్టి దీన్ని కడుపు కలిసాలం కూడా అంటారు. ఇది పాలాలం. ఇది గరిక
ఇది గరిక, ఇది కొండ పిండి, ఈ ఉత్తరేణి గింజలు చూడండి, మర్రి చెట్టు అండి, ఇది మర్రి. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క శిరసావందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి, దేశభక్తి కలిగిన వ్యక్తికి ఆయుర్వేద అభిమానులారా, ఎవరైతే ఈ ప్రపంచంలో కానీ, లేదంటే జనవరి అయిపోయి ఫిబ్రవరి, దాదాపుగా జనవరి అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ప్రపంచంలో నువ్వు ఎక్కడ చూడండి అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు పండుగ సంతోషాలు జరుగుతాయి. మరి దానికి విధి ఏంది, దీనికి పూర్వ చరిత్ర ఏందని ఒకసారి ఆలోచిస్తే, ప్రపంచంలో చూడండి అన్ని ప్రపంచ వాతావరణాల కంటే మన భారతదేశ వ్యాప్తంగా, అంతేకాకుండా మన దక్షిణ భారతదేశంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా జరిగే ఉత్సవాలు ఏంటంటే జనవరి అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసంలో. ఈ జరిగిన ఉత్సవాలను ఎప్పటి నుంచి ఉంటుంది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఈ సృష్టి పుట్టిన నుంచి మొదలుకుంటే భౌగోళికంగా అంటే భూగోళం మీద, ఈ భూమి మీద ప్రపంచవ్యాప్తంగా భూభాగం అనేది, భారతదేశ భూభాగం అనేది ఈశాన్యము వాలి ఉండడం వల్ల, ఇటు భూమధ్య రేఖ సమీపంలోను, అటు కర్కట మకర రేఖ మధ్య సమీపంలో ఉండి అన్ని వాతావరణాలకు సముచితంగా సమకూరించే ఒక భూభాగం ఏదంటే మన భరతఖండం. ప్రపంచంలోకెల్లా ఏ భూభాగం ఉన్నదిరా నానంటే మన భరతఖండం. దాని చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక పిరికడు అంటే ఎంత, ఒక 100 గ్రాములు, ఒక 50 గ్రాముల మట్టి తీయండి. తీసి టెలిస్కోప్లో పెట్టి ఆ మట్టిని పరిశీలిస్తే దాదాపు 1,000 నుంచి మొదలుకుంటే ఒక 50,000 వరకు మైక్రోగ్రామ్ కణాలు ఏర్పడే ఒక కణజాలాలు, అంటే 1000 నుంచి మొదలుకుంటే 50,000 వరకు కణజాలాలు, వివిధ రకాల బ్యాక్టీరియాస్, వైరస్ ఆ మట్టిలో ఉంటుందన్నమాట. అంటే మన మట్టికి అంత అశ్వాసనీయమైన, ఉచ్ఛ్వాసనీయమైన, నిజస్వరూపమైన ఈ ప్రపంచంలో జ్ఞానంతో పాటు జీవాన్ని, కొత్త జీవిని చేసే శక్తివంతమైన భూభాగం మన భరతఖండం. అందులో అతి ముఖ్యమైన భూభాగం ఏంటంటే, అతి ముఖ్యమైన ఏంటంటే మన దక్కన పీఠభూమి అయిన మన తెలంగాణ ప్రాంతం. అందుకే మన తెలంగాణ ప్రాంతము భూగోళము పుట్టిన తర్వాత కొందరు శాస్త్రవేత్తలు చెప్తారు, ఏం చెప్తారు, సైంటిఫిక్గా ఏదైనా ప్రూవ్ చేశారు కదా, ఏది దక్షిణాఫ్రికాలో ఆదిమ మానవుడు పుట్టి అక్కడ నుంచి అనేక విధాలుగా వచ్చి, ఆ వచ్చిన మనిషి ఆటోమేటిక్గా వచ్చుకుంటా ఆదిమ మానవు నుంచి మొదలుకుంటే పరివర్తనలు చెంది యావత్ ఈ ప్రపంచంలోకి వచ్చినాం కనుక, ఆ వచ్చిన భూభాగం నుంచి అక్కడి నుంచి మొదలుకుంటే యావత్ విశ్వాసానికి ఉన్నాం కనుక, మానవుడు ఆదిమ అనే వ్యక్తి అక్కడ ఆఫ్రికాలో పుట్టిండు, ప్రపంచాన్ని మొత్తం కమ్ముకుని ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తాడు అనే విధాలుగా చెప్పుకుంటాం. అలాంటి ప్రపంచాన్ని శాసించిన మనిషి ఈ రోజున ఎక్కడ ఉన్నారు నాన్న అంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. దీనికి నిజ స్వరూపం ఏంటంటే, దాదాపుగా తెలంగాణ వాసులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఎంతోమంది ప్రాణత్యాగాలు అర్పించిన భూగడ్డం అనేది వాస్తవేనండి. 100% వాస్తవం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎంతమంది అయితే ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమవుతున్నా, ఎంతోమంది ఈ యొక్క ఫిబ్రవరి ఇలా 1 తారీఖు గనక, పోయిన నెల ఫిబ్రవరి 2026 18వ తారీఖున నాగర్ కర్నూలు సమీపంలో కుమ్మరి అనే గ్రామంలో 3 కులాలకు చెందిన యొక్క అన్యాయం కొరకు ఎంతమంది అయితే పోరాడతారో,
ఆ యొక్క పోరాడే సంఘాలకు, అంతేకాకుండా రాజకీయ పార్టీ అయిన సంఘాలైనా, లేదంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అంతేకాకుండా ఒక కుల ప్రాతిక మీద ఆధారపడకుండా ఎవరైతే రెడ్డి వర్గం కానీ, లేదంటే ఎవరైతే ఓసీ వర్గం కానీ, అంటే ఉన్నత వర్గాల కులాల వారైతే ఎవరుంటారో, మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని ఎంతమంది అయితే పోరాడడానికి, కనీసం పోరాడకుండా ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని వాళ్ళ ఆత్మ అయితే ఎవరైతే స్మరించుకుంటారో వారి అందరికీ నా యొక్క శిరసవందనములు. అంతేకాకుండా ఆ కుటుంబానికి అండగా నిలిచి ఒక కురుగ్రామంలో జరిగిన సంఘటనను అది జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ వరకు తీసుకొచ్చి ఈ రోజున తెలంగాణ యావత్ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ తీసుకొచ్చి ఈ తెలంగాణలో జరిగిన యొక్క అన్యాయాన్ని ప్రపంచంలో 4 విధాలుగా చూపించే ఆ ప్రజానాయకులకు, ఎవరైతే ఆ యొక్క అన్యాయం కొరకు పోరాడుతారో ఆ ప్రజా సంఘాలకు, అంతేకాకుండా ఎస్సీ, బీసీ, ఎస్టీ, జేఏసీ వారికి అక్కడ ఎంతమంది అయితే పోరాడి ఆ న్యాయం సమకూర్చాలనే వారు ఎవరైతే త్యాగమూర్తులుగా ఆ పోరాడుతారో వాళ్ళందరికీ నా యొక్క పేరున నా యొక్క పాదాభివందనం తెలియజేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, మనిషి ఒకటేసారి పుడతాడు, మరణం ఒకటేసారి జరుగుతుంది. ఎప్పుడైతే అన్యాయాన్ని తరిమి కొడతాడో అప్పుడే మనిషి ప్రపంచంలో గెలిచినట్టు. ఎప్పుడైతే అన్యాయం కొరకు పోరాడతాడో అప్పుడు మనిషికి మరణం జరిగినా కానీ శాశ్వతంగా ఈ మనిషి జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అన్యాయంతో సంపాదిస్తాడో వాడు 1000 తరాలు ఎత్తిన, 1,000,000 తరాలు ఎత్తిన, ప్రపంచంలో తరగని ఆస్తి సంపాదించుకున్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క భారతదేశ వ్యాప్తంగా అత్యున్నత స్థానంలో ఉన్న, ప్రపంచంలో అత్యున్నత స్థానానికి ఉన్న, ఎప్పుడైతే అన్యాయానికి దిగజారుతాడో వాడు జీరోతో సమానం. ఇది 100% ఇప్పుడు కుమ్మర అనే గ్రామంలో జరుగుతున్న విధి విధానాలు. ఇప్పుడు కాదండి ఆయుర్వేద అభిమానులారా, కులం అనే పేరు పెట్టిర్రు, మతం అనే పేరు పెట్టిండ్రు, రాజ్యం అనే పేరు పెట్టిండ్రు. ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ రాజ్యం లేదు. చివరికి రాజ్యాంగం అనే పేరు పెట్టిండ్రు. ఆ రాజ్యాంగం కొరకు ఎంతోమంది పోరాడిర్రు, ఎంతోమంది బలిదానాలు ఇచ్చారు, ఎంతోమంది తెల్లదొరలతోని ఈ మన భారతదేశం ఉక్కు చంకలు కావాలని ఆ బానిస సంఖ్యల కొరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల వరకు, కొన్ని 50 సంవత్సరాల దశాబ్ద కాలంలో ఆ తెల్లదొరలు తరిమి కొట్టి మన స్వతంత్రం వచ్చిన తర్వాత, మన రాజ్యాంగం మనకు వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ ఫలాలు మన వాళ్ళు అందిపుచ్చుకోలేక చేస్తున్నాం. మరి దీనికి ఎవరు చేస్తున్నారు? అందుకే కాళోజీ నారాయణ ఆ రోజు నాకు ఆ మాట అన్నాడు, పరాగి దేశవాడు మన దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వాని దేశం వదిలి తరిమి కొట్టాలి. మనవాడు ఎప్పుడైతే మనను అన్యాయం చేస్తుండో, ఎప్పుడైతే మనం అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుండో వాడిని వెతికి ఎక్కడో వాడిని లోపల పాతాళలోకి తొక్కాలని ఆ రోజు కాళోజీ నారాయణ మాట్లాడినారు. అందుకే యావత్ ఈ ప్రపంచం లోకంలో ఉన్న తెలుగు బిడ్డలైనా, అంతేగాని నా తెలంగాణ బిడ్డలైనా, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యొక్క అన్యాయానికి, చట్టానికి కన్ను లేవు, న్యాయానికి ధర్మం లేదు, భారత రాజ్యాంగానికి శాసనం లేదు, పాలించే పాలకులు మనసు లేదు. పశువుల కంటే అధ్వానంగా ఎవరైతే నిర్వహిస్తున్నారో, అధికారులు కానీ, అనధికారులు కానీ, పాలకులు కానీ ఎవరైతే దీన్ని అధ్వానిస్తారో వాళ్ళను తరిమి కొట్టడానికి ఎవరైతే ముందొస్తారో ఆ తరిమి కొట్టి న్యాయం కొరకు పోరాడడం వల్లే గొప్పవాళ్ళు. అలా చేస్తారని ఈ యొక్క ముక్కుసాటిగా, అంతేకాకుండా ఆ 2 నెలల పసిపాప ఆత్మశాంతిగా, అంతేకాకుండా కుమ్మర గ్రామంలో నివసిస్తున్న యొక్క ఆ చాకలి కుటుంబానికి ఆ తల్లి, ఆ బాబు అంటే ఆ యొక్క భార్య భర్త అయిన మాదిగ జాతి బిడ్డట, వాళ్ళ అక్క వాళ్ళ చెల్లో ఏది మాల జాతి బిడ్డని పెళ్లి చేసుకున్నది. తల్లి చంద్రకళ సాకలి, అబ్బాయి సాకలి, అబ్బాయి వాళ్ళ అక్కో చెల్లె సాకలి. అబ్బాయి చేసుకున్న అమ్మాయి మాల మాదిగ ఇష్టం లేదు, ఇష్టం ఉన్నట్టు మాటలు. మన భారత రాజ్యాంగం ఒక చట్టం పెట్టింది, ఎవరైతే అన్యాయంగా ఎదిరించబడతారో, ఎవరికైతే అన్యాయం ప్రాణాంతం జరుగుతుందో, కనీసం మనకేమున్నది, ఏ ఆధారం లేకున్నా కానీ అక్కడ కాపాడే ఒక ధర్మం ఉన్నది. నా ధర్మం కొరకు పోరాడతారా? ధర్మం కొరకు పోరాడుతున్నామో మనం ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. నాకు చట్టం ఉంది, నాకు బలం ఉన్నది, నాకు
ఇది గద్దె మీద కూర్చున్నా, నేను అది మీద కూర్చున్నా, ఇది మీద కూర్చున్నా అని ఆ పాలకులు అట్లనే అన్యాయం నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ పొంది ధర్మచక్రం మీద 4 సింహాలను మన నుదుట పెట్టుకొని ఒక సింహాన్ని కనబడకుండా ఉంచి ఆ 4 సింహాలను మింగే మనిషిలాగా ఈ యొక్క రక్షక భటులు కూడా నిర్వహిస్తున్నారే. మరి ఈ యొక్క రక్షణ కల్పించే ఈ యొక్క రక్షక భటులే భక్షిస్తుంటే ఈ ప్రధాన మామూలుగా ఉన్న సాధారణ మామూలు ఎక్కడ బతుకుతారండి? ఒకసారి ఆలోచించండి. ఇది మన తెలంగాణ దౌర్భాగ్యం చేసుకున్న తత్వమా, లేక ప్రపంచంలో అన్యాయంగా నివసిస్తున్న అభాగ్యంగా నివసిస్తున్న వాళ్ళు ఎక్కడ లేరు? చివరికి ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి, ఇలాంటి వాళ్ళని భక్షించాలని ఆలోచించే ఒక మృగరాజకీయమా? ఒక్కసారి మీరు తరిమి కొట్టండి, ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానారా. ఎక్కడే లేదు. మన దేహాన్ని మనమే భక్షించినట్టుగా, మన దేహాన్ని మనమే ఈ ప్రపంచానికి కుసించిపోయినట్టుగా మన యొక్క పాలన, మన యొక్క ధర్మము, మన యొక్క చట్టము, మన యొక్క న్యాయము, మన యొక్క రాజ్యాంగము మన కళ్ళ ముందే మననే పీక్కొని తింటాన్ని విధంగా పేదవాడు ఎక్కడ బతుకుతాడండి? ఏ వర్గ పాలన వచ్చినా అంతే ఉన్నది. దొరవాళ్ళు పాలించిన రాజకీయం పిచ్చి, ఆ రాజకీయంతోనే ఆ పాలకులు కలిసి ఆ పేదవాడిని ఏం లేకుండా చేస్తున్నారు. ఏ రెడ్డి వర్గం వచ్చినా చివరికి రెడ్డి వర్గం ఒకటై, పాలక వర్గం ఒకటై ఆ యొక్క ఎవరైతే దానికి ఆ బాధ్యత వహిస్తారో ఆ బాధ్యతకి చెడు జరిగే బాధ్యతకి, అన్యాయం జరిగే బాధ్యతకి న్యాయం చేయకుండా అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజున అదేవిధంగా ఎన్ని మతాల నుంచి, ఎన్ని కులాల నుంచి, ఎన్ని దినంగత పాలన నుంచి మన తెలంగాణ ప్రాంతమే కాకుండా యావత్ మన యొక్క భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే న్యాయము, చట్టం, ధర్మము లేదు, నేను గెలిచిందే న్యాయము, నేను మాట్లాడేదే వేదము, నాకు చేసిందే శాసనము అని పరిపాలించుకుంటా చెల్లించుకుంటూ వచ్చిన వాళ్ళే ఈ రోజున రాజులుగా, చక్రవర్తులుగా, మహావీర చక్రవర్తులుగా పేరు గాయించారు. కానీ వాళ్ళు ఈ చక్రవర్తులుగా ఇప్పుడు ఉన్నారండి ఆయుర్వేద అభిమానులారా. పాలించేటప్పుడు దురంధిత పాలన చేసినప్పుడు దురంధిత అహంకారంగా అప్పుడు కొన్ని సంవత్సరాల వరకు నేను ఇప్పుడు మాట్లాడుతున్న మీ ముందు నేను ఎప్పుడు మాట్లాడగలుగుతున్నా అంటే నాకు శక్తి ఉన్నప్పుడు, నాకు వయసు ఉన్నప్పుడు అందులో నిరోధించడానికి ఆ సమయాన్ని కేటాయించినప్పుడు మాట్లాడగలుగుతా. ఇలాంటి పాలన కానీ ఇలాంటి అన్యాయమైన పదార్థాలు మనం అక్షుణ్ణంగా మనం తిన్నప్పుడు మన శరీరం ఎంతవరకు కుంగి కుషి వినాశనం జరుగుతుందో, ఇలాంటి పాలకులు కానీ ఇలాంటి యొక్క రాజ్యపాలన కానీ ఇలాంటి ఒక చట్టం కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో చివరికి అది కుంగి కుషించిపోయి ఆ అన్యాయానికి ఎవరు ఎంతమంది అయితే పాలు పంచుకుంటారో వాళ్ళు చివరికి ఏమి తోచని ఒక అభాగ్య కుటుంబాలుగా దిగజారి తత్వంగా ఉంటుంది. అందుకే సత్యమేయ జయిత, ఈ సృష్టికి మూలం అనే సిద్ధాంతంతో సత్యమేయ జయిత, ఈ సృష్టిలో ఏ జీవికైనా కానీ ఏ వర్గానికైనా అన్యాయం జరుగుతుందో న్యాయం చేయాలని ఆకాంక్షించుకుంటూ దానికే ధర్మానికి కట్టుబాటు ఉండాలని ఆ ధర్మం కొరకే ఆ కుటుంబం అయిన యొక్క కుమ్మరి గ్రామస్తుల కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ, అంతేకాకుండా ఎంతమంది ఈ యొక్క పాలక వర్గాన్ని, అంతేకాకుండా ఆ యొక్క జరిగిన యొక్క అన్యాయాన్ని ఎదిరించి, అంతేకాకుండా ఎన్ని జేఏసీలు ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, అంతేకాకుండా అగ్రవర్ణాలలో ఎవరైతే సానుభూతి పరుతులు ఎవరైతే ఉంటారో మరి అందరి తరపున, వాళ్ళ తరపున, నా కుటుంబం తరపున, నా పుట్టినూరైన గోపాలగిరి తరపున, నా మల్లం తరపున, ప్రపంచ తరపున ఆ కుటుంబానికి ఆ యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ 2 నెలల పసిపాప ఈ రోజున ఒక వలన కళ్ళు తెరిపిస్తుందండి. వాళ్ళు ఎంత మంచి కుటుంబం అయినా కానీ ఆ కుటుంబాన్ని ఏదో విధంగా చేసుకుంటూ ఈ రోజున ఆ పసిపాపకు జరిగిన అన్యాయమే కనిపిస్తుంది ప్రపంచానికి. ఏది స్మార్ట్ ఫోన్లు వచ్చినా, ల్యాండ్ ఫోన్లు వచ్చినా, అంతేకాకుండా మామూలు చిన్న ఫోన్లు వచ్చినా కానీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వచ్చిన చరిత్రను ఎవ్వరు తిరగలేకపోతలేం. అది ఎవరి నుంచి కాదు, అంబేద్కర్ నా నుంచే అవుతుందని, అంతేకాకుండా నా నుంచే అవుతుందని పోరాడి తెగించి తన పిల్లల కంటే ఆ పిల్లల సమయంలో భార్యాభర్తలు తన యొక్క వయసును కాక వ్యర్థం చేస్తే వేస్ట్ అని ఇద్దరు మహాత్మారావు జ్యోతి పూలే, అంతేకాకుండా సావిత్రిబాయి పూలే వాళ్ళు ఒక ఆయుర్వేద గురువు దగ్గరికి వెళ్ళి మాకు సంతతి వద్దని వాళ్ళు ఒక పసరు దాగి ఈ ప్రపంచానికి వాళ్ళిద్దరు దంపతులకు సంతతి లేకుండా ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళ అక్షరజ్ఞానులు అయితే ఎవరు ఉంటారో
వాళ్ళే నా సంతతి, నా పిల్లని కష్టించి శ్రమించి ఆ రోజున అక్షరం నేర్పించి ఈ ప్రపంచానికి చదువుల తల్లి అయిన ఇద్దరు. వాళ్ళు నేర్పించిన బాటతోని నా అణగారిన వర్గాల ప్రజలకు, అంతేకాకుండా ఏమి తెలియని తెగల అని షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు ఏమి రాని ఒక రాజ్యాంగం కొరకు పోరాడి మురికి నీళ్ళు గుట్టలో మురికి నీళ్ళు దాగి తన యొక్క పిల్లల సంతతిని మరణాలు జరిగిన, తన భార్య యొక్క మరణ స్థితిలో ఉన్న చివరి మందలియకుండా ఉండి భారతదేశం కొరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు కష్టించి 56 మంది కుటుంబంతో ఏర్పడి చివరికి 26 మంది, 12 మంది, 6 చివరికి ఒక్కరే ముస్లిం సోదరుడు ఇతడు రాసి 2.5 సంవత్సరాలు కష్టించినప్పుడు శరీరం కుంగి కుసించిపోయి ఆ రాజ్యాంగంలో పొందపరిచిన రాజ్యాంగంగా తిరిగిన ఉన్నది. కేవలం పొందవలసిన చట్టం కానీ, ధర్మం కానీ, న్యాయం కానీ ఇంతవరకు పేదవాళ్ళు కానీ, బాధ్యులు కానీ ఎలా అక్కడైతే అన్యాయం జరుగుతుందో అలాంటి న్యాయం జరగకుండా మన వాళ్ళే మన దొంగిలిస్తుంటే మనం ఏ విధంగా దాన్ని నిర్మూలించుకొని ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానురా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మిమ్మల్ని ప్రార్థించేది, మిమ్మల్ని వేడుకునేది ఒకటే. ఎక్కడైతే ఏ వర్గానికైతే అన్యాయం జరుగుతుందో అన్ని వర్గాల ప్రజలు ముందు రావాలి, దాన్ని ఖండించాలి. ఏ స్థాయి అధికారు ఉన్నా, ఏ స్థాయి పెద్ద పదవులు ఉన్నా ధిక్కరించాలి. అది ఎక్కువ మంది ప్రజలు సమూహంగా వచ్చినప్పుడే ఆ ధిక్కరించే శక్తి పెరుగుతుంది. అక్కడ అన్యాయానికి శక్తి తగ్గుతుంది, న్యాయానికి శక్తి పెరిగి అక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి యొక్క పసిపాప ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కుల, మత, వర్గ విభేదాలు లేకుండా న్యాయం ఎక్కడ పోతుంది, చట్టం ఎక్కడ పోతుంది, ధర్మం ఎక్కడ పోతుంది, పాలన ఎక్కడ పోతుంది, అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనేది మన కళ్ళు విందుగా వస్తున్నారు. అందుకు ఆ పోరాటం జరిగిన ప్రతి ఒక్కరికి నా యొక్క శిరసావందనం చేస్తూ ఈ రోజున న్యాయం ఎక్కడున్నది అనే ఒక భాగంలోకి వెళ్ళిపోతాం. న్యాయం అంటే ఏంటిది? మనకు మన భాగంలో వస్తే శరీరం అంటే మన శరీరం అంటే మనిషి అనే రూపం కలిసిన శరీరం. మన మనిషి అనే రూపానికి న్యాయం ఉన్నదా? 100% న్యాయం ఉన్నది. న్యాయం లేదా? ఇప్పుడు వాళ్ళు కొట్లాడే కాడ న్యాయం ఉన్నదా? వాళ్ళ తరపున వాళ్ళకి న్యాయం ఉన్నది. అక్కడ ఆ చిన్న పిల్ల 2 నెలల పాపను ఎత్తుకొని ఆ తల్లి ఆ దేవస్థానం దగ్గరికి ఉమ్మడి ఆయన మల్లన్న దేవుని దగ్గర రాలే, అది న్యాయమే. వీళ్ళు పోరాడే వాళ్ళందరూ పుట్టకథలు చెప్తారు అని కొందరు. ఎక్కడి ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక అసెంబ్లీ వ్యక్తి కొన్ని వందల వేల లక్షల మందికి ఎంపీ స్థానంలో ఉండి, ఎమ్మెల్యే స్థాయికి ఉండి అబద్ధాల కోరు, అక్కడ మనిషి లేరు, అక్కడ జరిగిందంత పుట్టకథ. అక్కడ అనే వ్యక్తికి, ఆ సాకులు అనే వ్యక్తికి అన్యాయం జరగాలని మీడియా ముందు వచ్చి మాట్లాడతారండి. అన్యాయం జరిగింది, కొట్టింది వాస్తవమని అదే అక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యే గారు చెప్తాండ్రు. అంటే ఎమ్మెల్యే గారు మాటినన్నా, ఎంపీ గారు మాటినన్నా, ఎమ్మెల్సీ మాటినన్నా ఎవరు మాటినాలే? వచ్చింది వాస్తవమే, అక్కడ జరిగింది కావాలని అధికారులు, రక్షణ శాఖ అధికారులు ఉంటారు. మరి వాళ్ళది ఎస్ఐ గారికి మొదలుకుంటే డీజీపీ వరకు పోయింది. ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి, డీజీపీ. ఒక చిన్న ప్రాణాన్ని ఈ రోజున పాలించే పాలకులు 4 కోట్ల జనాభా ఆ గుండె సప్పును వినాశనం చేశారండి. వినాశనం అంటే 4 కోట్ల జనాభా దాదాపుగా కొన్ని పాలక వర్గం 10 సంవత్సరాలు ఒక పార్టీ పరిపాలన చేసింది, ఒక పార్టీ కొత్త పార్టీని ఎన్నుకున్నది. ఈ 4 కోట్ల జనాభా ఎంత ఉన్నది? దాదాపుగా 2 కోట్ల జనాభాతో ఈయన గెలిచిండు. ఈ 2 కోట్ల జనాభా మనిషి ఏం చేయాలి? ఈ 2 కోట్లకు న్యాయం చేయాలి, ఈ 4 కోట్ల న్యాయం చేయాలి. అంటే ఈ మిగతా, అంటే ఆయనకి వేసిన వాళ్ళు 2 కోట్ల మంది, ప్రత్యర్థి 2 కోట్ల, 4 కోట్ల జనాభాను ఈ డీజీపీ అంటే ఎవరు? మరే రాష్ట్రానికి, అంటే ఈ 4 కోట్ల జనాభాకు కన్న తల్లిలాగా, తల్లిగాంక ఒక శత్రువు, ఒక నెమ్మలి ఉంటుంది చూడండి. ఒక నెమ్మలికి కొన్ని గుడ్లు పెట్టి, నెమ్మలి గుడ్లు పెట్టి ఆ పిల్లలు కన్న తర్వాత ఆ నెమ్మలి ఏం చేస్తుంది? ఆ పిల్లలను, అంటే నెమ్మలి పిల్లలను తన రెప్పల కింద దాచుకుంటుంది. దేని కింద దాచుకుంటుంది? రెప్పల కింద దాచుకుంటుంది. దాచుకొని దాని మీకు శత్రువులు వస్తూ ఉంటాయి. ఒక అడవిలో ఒక నెమ్మలికి ఎక్కువ పిల్లలు, అందుకే నెమ్మలి తక్కువ పిల్లలు చేస్తుంది. 4, 3, 6 లేక 12 పిల్లలు చేస్తాడ. 4 పిల్లలు చేస్తుంది. ఆ 4 పిల్లలు ఏం చేస్తుంది అంటే 4 పెద్ద సర్పాలు వచ్చినాయి.
ఆ పెద్ద సర్పాలు 4 వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఈ రెప్ప కింద 2, ఈ రెప్ప కింద 2 ఉండి ఈ మెడతున్న సర్పాలను ఎదిరిస్తుంది. అంటే ఈ 4 కోట్ల జనాభా అనేది మనకి ఎలాంటి ఒక ఇతర రాష్ట్రంతో అనార్థాలు జరిగినా, ఇతర శత్రువుతో అనార్థాలు జరిగినా, పాలక వర్గంతో అనార్థాలు జరిగినా కానీ ఈ 4 కోట్ల జనాభాను రక్షణ శాఖ కల్పించేది ఎవరంటే పెద్ద రాష్ట్ర డీజీపీ. అంటే అంత స్థాయికి ఈ విషయం ఎదిగిందంటే ఎంతవరకు రక్షణ శాఖ పనిచేస్తుంది, దాన్ని పాలించే పాలక ఎంతవరకు పనిచేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. మన రక్షించే వాళ్ళు అదే నెమ్మలిలాగా ఉండి మరి అదే నెమ్మలిలాగా తయారై ఈ రక్షణ శాఖ తయారై ఈ పిల్లల కూడా దీంట్లో ఏమైతే 4 కోట్ల జనాభా వశం అయిపోతాం. ఇప్పుడు మన 4 కోట్ల జనాభాను ఒక చిన్న 2 నెలల పసిపాపకు ఈ 4 కోట్ల జనాభాకు అన్యాయమా న్యాయమా? అదే మన న్యాయ నిర్ణేతలు. అదేవిధంగా మన శరీరం అనే ఈ పంచభూతాలతోని ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పూర్వ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అంతేకాకుండా క్రీస్తు శకమైన తెలంగాణలో ఎంత రాజుల దురాంధ్రతతోని ఎంతమంది అయితే పోరాడి చివరికి అంతరించిపోయారో ఆ అంతర్యంలో జరిగిన ఒక విభేదాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఇప్పుడు ప్రజా పాలకులు కూడా చట్టం ముందున్నా, న్యాయం ముందున్నా, ధర్మం ముందున్నా అదే విధంగా జరుగుతుందని మన ప్రపంచం చూసే ఒక ఇంటెలిజెన్స్ వర్గాలు మనకు చెప్పకున్నా కానీ మన ప్రపంచంలో కళ్ళ ముందే ఇప్పుడు వచ్చిన ఆ సెల్ ఫోన్ కానీ, టీవీలు కానీ ఇవన్నీ కానీ కనబడుతున్నాయి. అప్పుడు కనబడకుండా పోరాడిండు, అప్పుడు కనబడకుండా ధర్మం గురించి పోరాడిండు. ఇప్పుడు కనిపించకపోయినట్టుగా ఉంటాను, కళ్ళ ముందు కనిపించకుండా కూడా పోతున్నాం. అందుకే ఈ శాస్త్రం అనే ధర్మం అనే మన శరీరం మన కళ్ళ ముందే, అంటే అన్ని అవయవాలు బాగా ఉంటాయి. కళ్ళు బాగానే ఉంటుంది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ముక్కు బాగానే ఉంటుంది, గుండె లోపల గుండె కొట్టుకునే బతుకుతానా, దాంతో ఊపిరితిత్తులు బాగానే ఉంటాయి, లివర్ బాగానే ఉంటాయి, కిడ్నీలు బాగానే ఉంటాయి, శరీరం మొత్తం బాగానే ఉంటాయి. ఒకటేసారి కుప్పకూలిపోతాం. మరి దీనికి అంత కారణం ఏంది అంటే మన శరీరం అనే సిస్టమ్, అంటే మన శరీరం అనే విధి విధానాలు, మన శరీరం అనే జీవన చర్య, మన శరీరం అనే జన్యు, మన శరీరం అనే నిర్మాణము సక్రమంగా నిర్మాత్మకంగా పనిచేయనప్పుడు మనం ఒకటేసారి ఆ వ్యాధిన భరితబడి ఒకటేసారి మరణం జరిగే విధంగా ఉంటుంది. అందుకే అలాంటి మరణాలను, అలాంటి వ్యాధులను తరిమి కొట్టే విభాగం ఈ భాగంలోకి వెళ్ళిపోదాం. అసలు మన శరీరానికి ఎందుకు వస్తుందండి? ఇప్పుడు సిస్టమ్ బాగానే ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతమే కాదు, యావత్ మన భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూడండి, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వ రక్షణ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వేరే ఒక భాగం. ఏది మన రాష్ట్రంలో చూసుకుంటే కేంద్ర నివేదిక, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానం అది ఒక భాగం. కేంద్రం నుంచి ఎప్పుడైతే ఆర్థికంగా సంక్షోభం మన రాష్ట్రానికి వచ్చిందో ఆయా జన ప్రాతిపదికను చూసి ఆయా దాన్ని బట్టి ఆ ఆర్థిక స్తోమతను బట్టి ఈ ప్రజావర్గాలు, పాలకులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, పాలక వర్గాలు పరిపాలించుకుంటూ వస్తున్నారు. అది ఓకే. ఇక్కడ ఎక్కడైనా సిస్టమ్ కనుక, అంటే ఎక్కడైనా పద్ధతి కనుక విఫలమవుతుందో అక్కడ ఏమైందండి అంటే 100% ఇప్పుడు కనుక ఇన్ని రోజులు అన్యాయం జరుగుతుందా? ఎక్కడైతే విఫలమవుతుందో అక్కడ దానికే పరిమితం చేసుకోవాలి. మన శరీరం అనేది కూడా ఎప్పుడైతే మన శరీరం లోపించిందో, అంటే మన శరీరంలో ఏ అవయవానికైతే ఏ సమస్య లోపించిందో ఆ లోపించిన అవయవాన్ని సరి చేసుకొని, లేదంటే మన శరీరానికి సంబంధించిన పదార్థాలు కనుక మనం కనుక సరి చేసుకుంటే 100% మన శరీరము నిండు 100 ఏళ్ళు బతకొచ్చు. ఇది 100% వాస్తవం. అలా లోపించక ఈ సిస్టమ్ ఇంతవరకు దిగజారితే యావత్ రాష్ట్రమే స్తంభించినట్టుగా ఏ విధంగా ఈ పద్ధతి ఇప్పుడు జరిగిన సంఘటన, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ జరిగితే ఎక్కడైతే పాలన విఫలమవుతుందో మన శరీరమును కూడా అనేక విధాలుగా, అనేక ఆహార పదార్థాలు, అనేక తినుబండారాలు మన శరీరంలో కనుక ప్రవేశించబడితే ఎక్కడికక్కడ శరీరం స్తంభించి చివరికి కుప్పకూలే అవకాశం ఉంటుంది. అది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. అది 100% వాస్తవం. అది అలా ఏం చేయాలి అనే భాగంలోకి వెళ్ళిపోదాం. అయితే మన శరీరంలో మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా, అందరు చెప్పేది ఇక్కడే. ఉదయం అంటే సూర్యోదయం నుంచి మొదలుకుంటే
మళ్ళీ సూర్య అస్తమం, ఆటోమేటిక్ సూర్యోదయం. ఎందుకు? మనకు ఇప్పుడు వచ్చినాయి ఏది టైం మిషన్లని, సెల్లులని, గడియారాలని, గంట కొట్టే గడియారం. ఇప్పుడు గత ఒక 100-200 సంవత్సరాల చరిత్రలు సైన్స్ పెరిగింది అనుకుంటున్నాం. ఈ సైన్స్ పెరగ ముందుకు ఆదిమానవుని కంటే మొదలుకుంటే ఈ యొక్క ఏది కాలక్రమంలో ఈ పంచభూతాలను పట్టుకొని ఉదయించే సూర్యుడిని తెల్లవారుజామని, అస్తమించే సూర్యుడిని ఏది పొద్దుకుతుందని, అంటే అస్తమించిన రాత్రి రాబోతుందని, మధ్యరాత్రిని అంటే రాత్రి సమయంలో చీకటిని మధ్య భాగమని, పగలను మిట్టనమని విభజించుకుంటూ వచ్చిండు. ఆ కాలం తగ్గట్టు ఏం చేసేది ఆ యొక్క మనిషి, ఆ కాలం తగ్గట్టు ఉదయాన్నే లేచి ద్రవ పదార్థాలను స్రవించడం మొదలుపెట్టిండు. ఘన పదార్థాలను మిట్ట మధ్యన తినడం మొదలుపెట్టిండు. ద్రవ పదార్థాలను సేవించడమా లేక ఘన పదార్థాలని ఎప్పుడైతే పదార్థాలు తినడమా సేవించడం అయినాక ఇది జీర్ణం కానప్పుడు సాయంత్రం పూట ఎలాంటి జీవించకుండా ఏలాంటిది భక్షించకుండా ఉండి ఆ రాత్రి సమయం అప్పటి వరకు ఎలాంటి యొక్క తినకుండా ఎలాంటి యొక్క పదార్థం శరీరంలో భక్షించకుండా ఉండి మళ్ళీ తిరిగి పునరావృతం చెందించుకుంటూ వచ్చింది. అందుకు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు బతికారు. ఇప్పుడు కాదు మనం బతికింది, కొన్ని వేల సంవత్సరాలు. ఈ కాలాకృతం బట్టి అంటే కాలచక్రాన్ని బట్టి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో ఎప్పుడైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు రాత్రి పగలు ఏర్పడినప్పుడు రాత్రిపూట నిద్ర, ఉదయం లేచి ద్రవ పదార్థాలు, మధ్యాహ్నం ఘన పదార్థాలు, సాయంత్రం అవసరమైతేనో పదార్థాలు సేవించడం, తాగడం, తినడము. లేదంటే అదే ఒక పద్ధతిలో ఉండి మళ్ళీ ఉదయించడం. ఇట్ట కొన్ని లక్షల సంవత్సరాలు ఈ మానవ జీవి, ఇది ప్రపంచంలో ప్రతి జీవి అనుసరించే పద్ధతి అది. మనిషి అనే వ్యక్తి ఇదే పద్ధతిని అనుకరించుకుని ఇప్పుడు కాక దాదాపుగా చట్టం, ధర్మం, న్యాయం అని పాలక వర్గానికి అవసరమైనప్పుడు చట్టాన్ని ధర్మంగా నడిపించడం, ధర్మాన్ని ధర్మవిధంగా నడిపించడం, ఎప్పుడైతే అవసరమైనప్పుడు అవన్నీ పక్కన పెట్టి తనకు తానే పాటించినట్టుగా మన మనిషి కూడా ఈ ప్రపంచ జంతువులాగా ఏ విధంగా అనువర్తింప చేసుకుంటాడో ఆ మనిషి ఏం తినప్పుడు ఆ కాలకృపదాన్ని బట్టి ఆహార పదార్థాలు సేవించడం, తినడం మొదలుపెట్టుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే మనిషికి అధికమైన తెలివి ఉన్నదో, అధికమైన ప్రయోగాలు చేసిర్రో, మనం ఎంత పాటించినా చివరికి ఏముంటుంది, ఈ నిజ స్వరూప ధర్మం అనే శరీరం ఈ ధర్మం తప్పుతుందండి. అంటే ధర్మంగా ఈ యొక్క పంచభూతాలను అనుకరించుకొని ఈ పంచభూతాల సాక్షిగా ఇలాంటి ఒక మర్రి చెట్లు కానీ, ఇలాంటి ఒక చెప్పిన చెట్లు కానీ, ఇలాంటి వాటి కూడా ఎప్పుడైతే వాటి అనుకరించి ఆ యొక్క కాలాన్ని బట్టి వాటి స్వీకరించడమా, ఆస్వాదించడమా, భక్షించడమా శ్రమిస్తే అవి ధర్మం తప్పకుండా మన శరీరానికి ఎలాంటి వ్యాధులు రాకుండా చేసేది. ఎప్పుడైతే ధర్మం తప్పిందో, ఇప్పుడు ధర్మం తప్పిన పాలక వర్గంగా, ధర్మం తప్పిన చట్టంలాగా, ధర్మంలాగా ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఇప్పుడు మన శరీరానికి కూడా అంతే అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరిగినాక నన్ను ఎత్తుకొని, అంటే అన్యాయం అంటే ఎక్కువ వ్యాధులు ప్రకోచింపచ్చింది, మొత్తం అడ్డం పడిపోతా, అన్ని వ్యాధులు నా మీద, గుండె జబ్బు కానీ, కిడ్నీ కానీ, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, ఇంకే వేరే ఒక షుగర్ కానీ అన్నీ నా మీద ఉన్నాయనుకో, శరీరం మొత్తం కుంగి కుసించిపోయి చివరికి ఏముండదు, చనిపోయే స్థితిలో నన్ను ఎత్తుకొని పోయి నిమ్స్ ఎత్తేంది, నీకు ఢిల్లో ఏమ్స్ ఎత్తేంది, బొంబాయిలో ఎత్తింది, అమెరికాలో ఎత్తింది, బతుకుతున్నాండి ఆయుర్వేద అభిమానరా. అదే ఇప్పుడు నా 47-48 సంవత్సరాలు ఉంటుంది. నేను మంచిగా ధర్మం తప్పడు ధర్మ భోజనం తీసుకుని, శాకాహారం తీసుకుని, కొంచెం యోగాసనం చేసుకుని, కొంచెం ధర్మంగా తింటే ఈ 47-46 సంవత్సరాలు చనిపోయే మనిషిని ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బతుకుతున్నాం. మరి ఇక్కడ ధర్మం ఎవరి చేతులు ఉన్నది అంటే, ధర్మం అనేది మనిషి అనే మనసు, ఈ మనసు ఎప్పుడైతే ఈ కాలజ్ఞానాన్ని బట్టి, అంటే ఈ కాలచక్రాన్ని బట్టి పంచభూతాలని భక్షించకుండా, అంటే పంచభూతాలని నేను వికృతి చేయకుండా, ఆ పంచభూతాల సాక్షిగానే నేను కనుక ఈ పంచామృతంలాగా అనుభవించుకుంటే, నేను ఈ పంచభూతాలలో ఆశ్రయించి, ఈ పంచభూతాలను ప్రేమించి నేను ఒక సాధారణ ఒక జీవిగా జీవిస్తాను. ఎప్పుడైతే పంచభూతాలని ఆ యొక్క పతనం చేసి, ఆ పంచభూతాలని వినాశనం చేసి
వాటిని కనుక అన్యాయం చేస్తే ఏమైతే ఆ పంచభూతాలు ఏ విధంగా తరిగిపోతుంది, ఏ విధంగా కుంగి కుషించిపోతుందో, అందులో ఆ పంచభూతాలు లేక ఏది గాలి, నీరు, భూమి, అగ్ని ఇవి లేనప్పుడు ఆ జీవి ఎక్కడ ఏ విధంగా కుంగి కుషి చచ్చిపోతున్నాయో మనం కూడా ఆ విధంగా మరణాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి కాకుండా మనం ఏం చేయాలని ఒక భాగంలోకి వెళ్ళిపోదాం. అందుకే చెప్పేటప్పుడు ఎంతోమంది నాకు ఫోన్ కాల్ చేశారు, ఈ మధ్యన వీడియోలు లాంగ్ వీడియోలు పెట్టండి అని. ఎంతో అన్ని వ్యాధుల బాధ్యులు దాదాపుగా నేను ఒక 20 రోజులు కావస్తుంది. అందుకే ఏది గౌతమి పుత్రుని చరిత్ర చెప్పిన తర్వాత ఇంకొక చరిత్ర చెప్పిన, ఆ గౌతమి పుత్రుని చరిత్ర అయినా ఏ చరిత్ర అయినా కానీ న్యాయం, ధర్మం, సత్యం, సత్యానికి కట్టుబాటు ఉండాలి. మన ధర్మం అనే మన శరీరం కాపాడుకుండకం మన సత్యం నడవాలి. అది ఎలా నడవ భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరిని ఒక్కటే, ప్రతి మనిషి కాలజ్ఞానాన్ని ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. తర్వాత పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రం చేసుకున్నాక ఆ సూర్యుని కిరణాలు ఉదయించేటప్పుడు ఆ ఉదయబానికి నిలబడో నీ కాలకృత్యాలు తీసుకున్నాక అరిచేతులు, అరికాళ్ళు, గ్లాండ్ ప్రేరేపింపజేసుకొని ఎంతో కొంత భూమికి గురుత్వాకర్షణ శక్తికి కొన్ని గంటలు కనీసం 24 గంటల కాలంలో కనీసం 6 లేక 4 లేదంటే 12 లేక 20 గంటలైనా కానీ కనీసం 18 గంటలైనా కానీ గురుత్వాకర్షణ శక్తి గంక అంటే భూమి గంక అంటే ఈ నేల గంక ఈ నేల గంక దాదాపుగా మనిషి శరీరం గంక తలిగితే 100%కి 70-60% వ్యాధులు రావండి. ఎప్పుడైతే ఆ నేలకు తాకినాక నేల గంకను కలుషితమైన పదార్థం అంటే కలుషితమైన నేలను మట్టిని చేసిన అనుకో అట్ట కూడా వ్యాధులు వస్తాయి. మంచి సువిశ్వాలమైన ఇలాంటి యొక్క చెట్టు కాడ, గుట్టలలో, ఇంటి చుట్టూ, ఇంటి ముందు మంచి ఆక్సిజన్ ఎక్కువ శాతం ఇచ్చే చెట్ల మధ్యన కూర్చొని కనీసం మినిమం ఒక 4 గంటల, రోజుకు ఒక 6 గంటల లేక 12 గంటలు కనుక మన గురుత్వాకర్షణ శక్తి తిరిగి మన శరీరంలో కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ నూనె పదార్థాలు మన శరీరంలో ప్రవేశించకుండా అతి తక్కువ కాలంలో సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు కనుక మన శరీరంలో ప్రవేశించి వాటి ఆస్వాదించిన, భక్షించిన, వాటి సేవించినా కానీ మన శరీరంలో ఎప్పుడైతే ఏది ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు అంటే సూర్యకిరణాలు ప్రవేశించినప్పుడు మొదలుకుంటే సూర్యకిరణాలు అస్తమించే వరకు ఈ మనిషి అనే ఒక జీవి ఎప్పటికీ భక్షణ లేక దప్పిక లేదంటే ఏమన్నా ఈ 12 గంటల సమయం కనుక తీసుకుంటే మిగతా 12 గంటల సమయం కనుక మన శరీరంలో ఎలాంటి ఒక పదార్థం శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటే 100% ఆ మనిషి నిండు నూరేళ్ళు బతుకుతాడు. అది ధర్మం, అది 100% వాస్తవం. అధర్మం అంటే ఏంటిది? ఉదయం లేచిన మొదలుకుంటాం, ఇష్టం ఉన్నప్పుడు తింటాడు, 10 గంటలకు ఇష్టం ఉన్నప్పుడు తింటాడు, మధ్యాహ్నం ఇష్టం ఉన్నప్పుడు తింటాడు, సాయంత్రం ఇష్టం ఉన్నప్పుడు, రాత్రి 12 గంటలకు, రాత్రి 1కి తింటే మనకి 100% వాస్తవంగా అజీర్ణ శాస్త్రాన్ని అంటే అజీర్ణమై అంటే ఎక్కువగా మన శరీరంలో జీర్ణరసాల్లో ఉండవలసిన క్లోమ గ్రంథి, పైత్యరసం ఉండవలసిన దానికంటే అంటే గీయాల ఒక 4 కిలో ఆహార పదార్థం తీసుకున్నాం అనుకోండి. ఈ 4 కిలో ఆహార పదార్థం తయారయ్యే పైత్యరసం కానీ, క్లోమ గ్రంథి కానీ, ఆమ్లతత్వం తయారయ్యే ఒక జీర్ణ సంచిలో లేక చిన్న పేగు, పెద్ద పేగులు, అన్నవాహికలు ఉండవలసిన జీర్ణరసాలు ఉండవలసినవి 4 కిలోల భాగం కంటే ఒక 6 కిలోల భాగం తిన్నాం అనుకోండి. మరి ఈ 2 కిలోల దాన్ని ఎక్కడ తీసుకురావాలి? ఈ 2 కిలోల అంటే పదార్థాన్ని జీర్ణం చేసే శక్తివంతమైన క్లోమ గ్రంథి కానీ, పైత్యరసం కానీ, ఆమ్లతత్వం ఎక్కడ తీసుకురావాలి? అంటే అప్పు తీసుకురావాలి. మనకు పుట్టక ఏం చేస్తాం? వేరే వ్యక్తి దగ్గరికి 1,00,000 రూపాయలు తీసుకొస్తాం, వెళితే కడతాం, లేకపోతే కొడతాం. మన శరీరం కూడా నువ్వు ఒక్కసారి తింటావు, 2 సార్లు తింటావు, 22 సంవత్సరాల వయసు వరకు 30 వరకు తింటావు, మరి 40 సంవత్సరాలు తింటావు, బతావా? సరే చెప్పండి, బతుకుతావా? అంటే మనలాగానే అప్పు తీసుకొస్తా. అప్పు అంటే ఏంటిది? మన శరీరం మీద ఎక్కడైతే అంటే ఎక్కడ మన శరీరంలో మెతకగా ఉండవలసిన ఏ అవయవం ఉంటుందో, ఏ ఉంటుంది మెతకగా ఉండవలసింది? కిడ్నీ. శరీరంలో అతి సున్నితమైన భాగం ఉంది కిడ్నీ, లేక లివరు, లేదంటే మెదడు. వీటి మీద ఆర్గాన్ అంటే మన శరీరంలో ఉన్న ఆర్గాన్ కణాలు వాటి డ్యామేజ్ చేస్తుంది. ఎందుకు డ్యామేజ్ చేస్తుంది? ఎక్కువ భాగం తిన్నావు, అధికమైన ఆల్కమైన తిన్నావు, నీకు కావాల్సిన ఒక జీర్ణ పదార్థం కావాలంటే ఏం చేయాలి? ఏదన్నా ఒక పదార్థాన్ని చూడండి, ఇప్పుడు చూడండి మన దానిలో
అక్కడ ఏమన్నా ధర్మమో ఏదో జరిగిన సంఘటన అయిపోయింది. అక్కడ ఉన్నత వర్గం గెలవాలంటే ఏం చేయాలి? వాడి కుటుంబము అక్కడ బాధ్యతగా ఉన్న కుటుంబము పాలతు కుటుంబం, అది మంచి కుటుంబం కాదని ముద్రేసిర్రు. అదేవిధంగా అన్యాయంగా తిన్న మన ఆహార పదార్థం జీర్ణంగా ఉంటే ఏం చేయాలి? అన్యాయంగా ఉన్నది ఏమున్నది? లివర్ ఉంటుంది, సున్నితమైన భాగం. కిడ్నీ ఉంటుంది, సున్నితమైన భాగం. మెదడు ఉంటుంది, సున్నితమైన భాగం. వాటి మీద డ్యామేజ్ చేయాలి. చేసినాక ఏముంటుంది? ఆటోమేటిక్గా క్లోమోగాంధీ, పైత్యరసం, ఆమ్లతత్వం, ఎక్కువ జీర్ణం అంటే జర్రసాలు వస్తాయి. అవి డ్యామేజ్ అవుతాయి. అప్పుడు మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేస్తాం. అట్ట కొద్ది కాలం అయినాక చివరికి ఏమవుతుంది? కుప్పగులు చేస్తాం. అది 100% వాస్తవం. అదే న్యాయంగా తినవలసిన టైంకి తిని చేయవలసిన పని చేస్తే మనకి ఎలాంటి వ్యాధులు రావు. అది ధర్మం. అక్కడ కూడా విచారణ జరిపించి ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అని పాలకవర్గం కానీ లేదంటే రక్షణ శాఖ కానీ చేస్తే ఈ రోజున గల్లీ నుంచి ఉన్న దాన్ని ఢిల్లీ వరకు చేరినట్టుగా ఎక్కడో మారుమూల గ్రామం నాగల కర్నూలు కొన్ని కిలోమీటర్ల విషయము రాజధాని నడుబొడ్డుకు చేరుతుందండి. ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. టైంకి ఇంత తిని ఉదయం లేచి సాయంత్రం ఇంత తిని సాయంత్రం ఇంత తాగి రాత్రి మొత్తం ఖాళీగా పండుకొని ఉదయం లేతే నీకు వ్యాధులు ఎందుకు వస్తుంది? ఈ జాన కడుపు కొరకు మనం చేసే తప్పులు ఎందుకు జరుగుతుంది? అందుకే న్యాయం ఎక్కడుందో, ధర్మం ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి. అలా చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతోమంది వ్యాధిగ్రస్తుల కోరిక మేరకే ఇవి కూడా నేను మీ ముందుకు ఉత్తగా రాను. ఏదో ముందు వచ్చి మాటలు మాట్లాడి నేను ఎందుకంటే చేసుకొని బతికేటోని 4 రాళ్ళు పక్కకేయని మనిషిని, 4 మనుషుల్ని ఈ సమాజంలో బతికించాలి. ఎవరిని బతికించాలి? డబ్బు కొరకు, కూటి కొరకు, భుక్తి కొరకు, ఈ వ్యాధుల విముక్తి కొరకు బతికిస్తే ఈ సమాజంలో ఒక్క మనిషిని బతికించినా నాకు ఒక స్వర్గమే. ఒక మనిషికి అన్యాయం జరిగిందంటే, అన్యాయం అంటే పాలకవర్గులు వచ్చో వీళ్ళు వచ్చి వాళ్ళు కొట్టి చంపుడు కాదు. ఒక మనిషికి వ్యాధి వచ్చిందనుకో వాని జీవితం శూన్యంతో సమానం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వ్యాధి మనం తీర్చి అతని యొక్క లోటును మనం తీర్చలేము. ఒక ఆరోగ్యవంతంగా ఉన్న మనిషికి, ఒక అధికారంగా ఉన్న మనిషికి, అతడు సమాజానికి ఉపయోగించుకున్న మనిషి అనుకోండి ఆటోమేటిక్గా పక్షవంతం మనసులో పడుతుంది. ఆ కుటుంబం ఎంత అందగతలు పడాలి. ఒక మనిషి తోడ్పడే మనిషికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు. ఆ కుటుంబం ఏ విధంగా అందగతలు పడుతుంది? ఒక మనిషికి 2 కిడ్నీలు నాశనం అవుతాయి. ఆ కుటుంబం ఎంత అందగతలు పడిపోతుంది ఒకసారి ఆలోచించండి. అలాంటి వ్యక్తిని కాపాడుకునే ముందు వస్తున్నా. అందుకే నన్ను ఎంతోమంది దీవిస్తున్నారు, ఎంతోమంది అభిమానిస్తున్నారు. అలా అభిమానించే వాళ్ళకు, అంతేకాకుండా ఎప్పుడైతే నన్ను దీవించి ఈ సమాజంలో ఇలాంటి ఒక అమాయక ప్రజలకు, పేదరికానికి ఆయుర్వేదం అందజేయాలని నన్ను ముందు ఉండి నా వెనుక ముందు నడిపించే వారందరికీ శిరస ఉంచి వందనం తెలియజేస్తూ ఈరోజు ఒక మార్గం, ఎలాంటి వ్యాధులకైనా ఎలా చేయాలని ఒక భాగంలో చూడద్దాం. అది ఎలా? ఏ వ్యాధి అయినా ఎప్పుడైనా కానీ మంచి గుర్తుంచుకోండి. ఇంత తిన్నాం, తిన్నది ఎంతైనా ఏం కదా, అరగకుండా ఏం కడుపు ఉంటే అంటే మనం బతకలేం. తిన్న ముద్దైనా తిన్నది ఏదైనా కానీ ఏం చేయాలి? అజీర్ణం అయిపోవాలి. అది భాగం. అది ఎలా? మన శరీరంలో ఉన్న సప్తధాతులు మజ్జ, మేధ, అస్థిక, శుక్రశూనికలు, రక్తం, మాంసం అనే ఇక సప్తధాతులు మన శరీరంలో ఎక్కడనైతే మిళితం అవుతుందో ఆ మిళితం కాకుండా ఆ సప్తధాతుల్లోనే ఏకాకృత క్రమంలో పనిచేసినప్పుడు మన శరీరంలో ఎలాంటి వ్యాధులు రావు. ఎప్పుడైతే ఆ సప్తధాతులు లోపించి ఏకాకృతంగా పనిచేయనప్పుడు మన శరీరంలో ఏదన్నా ఒక తటస్థుగా వచ్చే మార్పే వ్యాధి. అదే వ్యాధి, అదే రోగం, అదే జబ్బులు. అది ఎలా? ఎక్కువ శాతం మన జీర్ణ వ్యవస్థని ఆధారపడి ఉంటుంది. అలాంటి జీర్ణ వ్యవస్థని ప్రేరేపింపే శక్తివంతం చేసే పదార్థాలు ఏవి? ఒక బావులో మంచిగా నండి ఆయుర్వేదం ఎంతోమంది మాకు జీర్ణం కావడం లేదు, ఆ జీర్ణమైన పదార్థము మాకు మలం సక్రంగా రాక ఇది మన మలబద్ధకంలాగా అవుతున్నది. ఆ పదార్థాలమైన వ్యాధులు మనం ఎలా తరిమి కొట్టిన భాగంలోకి ఆ మలబద్ధకమే వ్యాపించి అందులో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పెద్ద పేగులు పాయు మార్గంలో చేరి మళ్ళీ తిరిగి ఎక్కడికి కిడ్నీలోకి చేరి మెదడు నుంచి చేరి ఆటోమేటిక్గా పక్షవాతాలు కూడా దారితీస్తుందని ఒక భాగంలో ఎంతోమంది కొనియాడుతున్న వాళ్ళందరికీ ఎలా? మన శరీరము చూర్ణము లేక లేహాలు లేక రసాలు కాదండి. మన తీసుకోవాల్సిన ప్రతి పదార్థము ఇది మంచిగానండి.
ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రతి పదార్థం తినొచ్చు, ప్రతి జీవి ప్రతి పదార్థాన్ని తినొచ్చు. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే తేనెకుండా ఉంటుంది మంచిగానండి. ఒక 100 మంది ఒక 10 మంది ఇక్కడ సంచరిస్తారు. నాకు తేనెకుండా దొరికింది. ఆ మందికి ఇస్తే ఏమవుతుంది, ఇంత తేనెకుండా ఒక 2-3 కేజీలో ఒక 2 కేజీలు తేనెకుండా దొరికింది. ఆ 10 మంది ఏం చేస్తారు, ఒక 2 గంటలో 10 నిమిషాలు తాగుతారు. నాకు 10 రోజులు రాదంటే ఏం చేయాలి ఒకసారి చెప్పండి. నేను 10 రోజులు బతకాలంటే ఏం చేయాలి, ఈ తేనెకుండా దాచుకోవాలి. ఈ తేనెకుండా 20 రోజులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆయుర్వేదమైన శాస్త్రం ఆయుర్వేద విధానం ఉంటుంది చూడు. ఈ తేనెకుండా లంగన దాసి ఎవరు అంకితం చేసుకున్నారు. ఇప్పుడు కాక ఏ విధంగా అయితే వాళ్ళకు శాసనాన్ని ధర్మాన్ని చట్టాన్ని పాలని తన వైపు ఏ విధంగా తిప్పుకుంటారో ఈ యొక్క ఆయుర్వేదాన్ని తన వైపు తిప్పుకొని అనుభవించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఏమి తెలియని పట్టించుకోకుండా అవహేళన చేసిన వాళ్ళు అభాగ్యులుగా అనేక వ్యాధులు ఈ రోజున మరణం జరుగుతుందండి. అందుకే ఇది తేనెకుండ లాంటిది ఈ యొక్క చెప్పే పదార్థం. నేను చెప్పేదే కాదు, ఎంతమంది అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే పుస్తక పఠనం కానీ మన ముందైతే ఎలాంటి చెట్టు గురించి కానీ ఎంత క్షుణ్ణంగా చిన్న విషయం చెప్పిన చిన్న మాట చెప్పినా అది అమూల్యమైన శక్తివంతమే. అది ఎలా చేయాలో ఒక భాగం నుంచి చెప్పాను. అందుకే మన జీర్ణాశయంలోని పదార్థాలు సులువుగా జీర్ణం అగుటకు పదార్థాలు ఏవి అని ఒక భాగంలోకి వెళ్ళిపోదాం. అది ఎలా చేయాలని చెప్తా మంచిగానండి. ఇదేంటండి, ఇది జాతీయ చెట్టు. ఈ చెట్టు లొకేషన్ చూపించు. ఈ చెట్టు నా సొంత చిలకల్లో ఉన్నది. ఈ భారతదేశం యొక్క జాతీయ చెట్టు. ఈ చెట్టును ఎవ్వరు నరికినా నేను ఆటోమేటిక్ ఎక్కడో అప్పుడప్పుడు వీడియోలు తీస్తా పడతా. చెట్టును తొలగించడానికి ప్రయత్నం చేసిన పక్క గెట్టి వాళ్ళు కానీ ఇక్కడ చూపి నా పక్క గెట్టి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇక్కడ చూస్తున్నారు. చెట్టు కొమ్మ నరికిన జాతీయ ముద్ర కలిగి ఉన్న ఒక 4 సింహాలతోని కేసు పెట్టి నానాబిల్ కేసు కింద అరెస్ట్ చేయించే శక్తి ప్రతి ఒక్కరు ముందు రావాలి. పర్యావరణం అనేది భయం కలుగుతుంది. ఒక చెట్టు, ఈ చెట్టు కొన్ని వందల వేల పక్షులకనికి పశుపక్షాలకు పక్షులకు జీవకోటికి దాతువు. ఇది 100% వాస్తవం. అనేక రకాల జీవకోటికి దాతు అయినప్పుడు ఇది మనుషుల దాతువా కాదు ఒకసారి ఆలోచించండి. ఆయుర్వేదమైన 100% దాతువు. అందుకే మర్రి ఆకులు కొన్ని భాగము, మర్రి బెరడైన మర్రి తొడమైన ఒక భాగం. అయితే మర్రి ఇగురు తీసుకుందాం. ఇలాంటి స్వేచ్ఛమైనది నిర్మలమైనది ఇలాంటి రంధ్రాలు లేకుండా ఈ ఒక భాగం తీసుకుందాం. మర్రి ఇగురు ఒక భాగం. తర్వాత మన శరీరంలో ఉండవలసిన ఎక్కడైతే ట్యూనర్ లాగా ఎక్కడైతే కొవ్వు పదార్థాలు, ఎక్కడైతే హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ని ఎక్కువగా తాత్వికంగా పెంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తివంతమైనది ఏంటంటే ఈ ఉత్తరేణి గింజలు. మంచిగానండి, ఉత్తరేణి గింజలు. ఉత్తరేణి చెట్టు తీసుకున్న బాగుంటుంది. ఉత్తరేణి గింజలు అంటే మర్రి ఇగుర్లు కొంత భాగము, ఉత్తరేణి గింజలు కొద్ది భాగము. ఇదేంటి కొండపిండి, బండపిండి తీసుకోండి. కొండపిండి గొబ్బెంలో ఇది కొండపిండి. ఈ 3. ఇది గరకగడ్డి. ఇది ప్రతి భాగంలో గరకగడ్డి పెట్టుకోవచ్చు. ఈ గరకగడ్డి ఇదేంటంటే పాలలం. దీనే కడుపు కలిసే అలం ఉంటుంది. ఇది మంచిగా ఇది కడుపు కలిసే అలం. దీనే పాలలం కడుపు కలిసే అలం. ఇది సీమసింత శివసింత అంటారు. దీన్ని శివసింత, పాలలము, గరకగడ్డి, ఈ 3, కొండపిండి, ఉత్తరేణి, మర్రి చెట్టు. ఈ 6 ఏ 5 తీసుకోండి. ఏ వ్యాధులకు, అన్ని వ్యాధులకు. అయితే నాకు మొన్న ఒకటి కామెంట్ పెట్టిన ఒకటి ఫోన్ కాల్ చేశారు. ఏం చేశారంటే ఈ గరకగడ్డి, కొండపిండి ఇవన్నీ మనం ఒకటే మార్గంలో చెప్పొచ్చు కదా అంటారు. అయితే నేను ఒకటి చెప్పేది ఒకటి మీ ముందుకు వచ్చేది ఒకటేనండి. నేను ఏం చేస్తానంటే నా దగ్గరికి వచ్చే కేసులు ఎలాంటి ఉంటాయంటే ప్రపంచంలో అన్ని వ్యాధులు అన్ని వైద్యుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆస్తి అమ్ముకుంటారు. అతడు ఎక్కడికి పోతాడు, ఆస్తి దిగజారిపోతాడు. చివరికి పెట్టలేని స్థితిలో ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. ఇక చివరికి నా దగ్గరికి వస్తారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఇంటి వాళ్ళు కానీ ఎత్తేస్తారు. ఆ పేషెంట్ గురించి చనిపోని అని వదిలిపెడతారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఇలాంటి ఈ ప్రకృతి ఇచ్చే చెట్లు ఉంటాయి కదండి, ఇవన్నీ ప్రయోగించుకుంటా, ఇవన్నీ ఉపయోగించుకుంటా, తీసుకొచ్చి ఒకటే మార్గం వెళ్ళిపోతా. ఇది మంచిగానండి. అంటే ఏ వ్యాధి అయినా, పక్షవాతం వచ్చినా, గుండె జబ్బు ఉన్నా, పిడుసు ఉన్నా,
షుగర్ ఉన్నా, ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా వాళ్ళ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మందులే వాడండి, ప్రైవేట్ ఇచ్చిన మందులే వాడండి, మీ ఆహార పదార్థాలే తీసుకోండి, దానికి నా వైద్యానికి పొంతన లేదు. నేను చూర్ణం అంటూ, లేహం అంటూ, ఇంకా వేరే రసం మందు అంటూ ఇవ్వను. వాళ్ళు పోతుబలం చేసి వాళ్ళకి ప్రత్యేకంగా ఖర్చు భరించి తయారు చేస్తే వాళ్ళ ఖర్చులతోనే నేను వాళ్ళు ఇస్తా. ఇంత ఏమైనా మనం సాయం చేస్తే ఇంత తీసుకుంటా, లేదంటే లేదు. అది 100% వాస్తవం. అయితే వీటితో అంటే ఏ వైద్యుడైతే ఆ పదార్థాలు అంటే అల్లోపతి మెడిసిన్ ఇస్తారో, లేదంటే ఇంకా వేరే ఒక సూచనలు ఉంటారో వాటితో తీసుకుంటూ ఈ పదార్థాలు కనుక తీసుకుంటే 100% మనకు ఎంత భయంకరమైన ఏ వ్యాధులైనా గర్భిణీ స్త్రీలకైతే 100% పర్ఫెక్ట్ అండి. ఎలా చేయాలో ఒక భాగంలోకి పోదాం. ఇది మంచిగానండి ఆయుర్వేదం అన్న ఎంతోమంది ప్రేక్షక దేవులు గురిండు. ఇది ఎలా చేయాలన్న భాగంలో ఏ రోజు ఆ రోజే, ఏ పూట ఆ పూటదే ఈ యొక్క పిరికడు, మర్రి, ఉత్తరేణి గింజలు, ఇదేంటండి ఇది గరకగడ్డి, శివసింత, పాలలం, గరకగడ్డి, మర్రి, అంతేకాకుండా కొండపిండి, ఈ 6 రకాల దాన్ని తీసుకోండి. ఆ యొక్క పిరికడు తీసుకోండి. మెత్తగా తరగండి. తీసుకునేటప్పుడు ఇంత పసుపు నీళ్ళలో వేసి శుభ్రం చేసి యానగాలు కారపెట్టి మెత్తగా తరగండి. తరిగిన దాన్ని ఇంత భాగం పక్కన పెట్టండి. ఇంత భాగం ఏం చేయాలంటే కొబ్బరి నూనెలో లాగున్న వాళ్ళు కొబ్బరి నూనె ఉడికించి ఆయిల్ పులింగ్ చేసుకోండి. మిగతా జిగట భాగము అదే కొబ్బరి నూనెలో వేరే నువ్వుల నూనె కలుపుకొని పచ్చి కొబ్బరిని తీసుకొచ్చి అలా దీపారాధన చేయండి. మంచిగా దీపారాధన చేయండి. ఇక మిగతా భాగం ఉంటుందండి, వేడి నీళ్ళే బాగా వేడి చేసి, ఎలా బాగా వేడి చేసి ఆ వేడి చేసిన దాన్ని వేరే ఒక నీళ్ళల్లో ఏది మనిషి స్నానం చేసేంత గోరచ్చ వరకు కలిపి ఆ 2 ఉదయం సాయంత్రం వ్యాధిగ్రస్తులు అవుతున్న వ్యాధిగ్రస్తులు లేకుండా కానీ మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలన్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఉదయము సాయంత్రం 2 కాళ్ళు పెట్టి 2 చేతులు పెట్టి కనీసం ఒక అర్థం 30 నుంచి 40 నిమిషాలు కూర్చోబెట్టండి. ముఖం తూర్పు చేయండి, ఇటు ఉత్తరం చేయండి, మళ్ళీ నడవండి. ఆటోమేటిక్గా నడవలేని వాళ్ళు కొద్దిగా ఈ యొక్క గ్లాన్స్ ప్రేరేపింపజేయండి. 100% ఇందులో ఉండవలసిన యొక్క కార్బన్ పదార్థాలు స్వేదరంధ్రంలోకి వెళ్ళి డైరెక్ట్ రక్తంలో కలిసిపోయి నీవు ఏ చూర్ణం తిన్నా, ఏ లేహం తిన్నా, ఏ రసం మందు తిన్నా డైరెక్ట్గా ఈ రక్తంలో కలిసిపోయి మనకు అనుకున్నంత రిజల్ట్ ఆ యొక్క అల్లోపతి మెడిసిన్స్ కానీ ఆయుర్వేదం మందుకు కానీ ఇంకా వేరే దానికని ఆ బాడీ సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ శరీరం సహకరించి ఆ రావాల్సిన రిజల్ట్, రావాల్సిన ఫలితం మనకు వస్తుంది. ఇది 100% వాస్తవం అండి. నేను దాదాపుగా అప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు అదే ప్రారంభం ఉన్నా. వీటితో పాటు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా ఇంకా ఆయుర్వేదం చూర్ణం ఇవ్వండి, ఏదైనా ఇంకా లేవం ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు ఆలోచిస్తాం. కానీ చూర్ణంలు ఇస్తే ఇది గుండెకు పడుతుంది, ఇది మెదడుకు పడుతుంది, ఏది పట్టదు. ఇక్కడ క్రియేటివ్ చేసినట్టు అక్కడ ఏది గుండెకు పట్టదు, ఏది రాదు. ఎదుటి మనిషి మన తప్పదూర పట్టడానికి మన యొక్క తెలివి మనం వారితే అతని ఆధిపత్యం చెల్లది. అంటే ఇక్కడ పెద్ద మెడికల్ మాఫియా ఏం జరుగుతుంది, రసాలు తాగితే, చూర్ణాలు తాగితే, పసలు తాగితే నీ గుండె ఖరాబ్ అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతుంది అని చెప్తారు. మరి అదే జరిగిన ఒక ఐసీయూలో కానీ, అదే ఏఎంసీలో కానీ, అదే ఎమర్జెన్సీలో కానీ అదే పళ్ళ రసాలు తాగు, అదే జ్యూసు తాగు, అదే పనులు తినమని ఎందుకు అంటారు? మరి వాడికి పడయా? అవి 100% అంటే చెట్టు నుంచి వచ్చే పదార్థం నేరుగా మన జీర్ణశయంలోకి చేరి అది డైరెక్ట్గా కలిసి మన శరీరానికి 100% ఆ పదార్థంలో ఉండవలసిన యొక్క ప్రోటీన్స్ అంటే ఏది విటమిన్స్ కానీ ఆర్గంగా ఉన్న వాళ్ళకి మల్టీ సంబంధించిన కార్బన్ పదార్థాలు కానీ మన శరీరంలో ప్రవేశించి 100% రిజల్ట్ వస్తాయి. ఏదో జెనెటిక్తో వచ్చిన యొక్క దీర్ఘకాలిక వ్యాధులు, భయంకరమైన యొక్క దీర్ఘకంగా ఏది కుష్ఠ్యాధి, లేక లెప్రసీ, లేక ఎయిడ్స్, లేదంటే పక్షవాతం, షుగరు, క్యాన్సర్ లాంటి వ్యాధులు అవి ప్రథమ స్థానంలో అంటే మొదటి కొద్ది స్థాయి ఉన్నప్పుడు వాటి నిరోధక శక్తి ఈ విధంగా చేయొచ్చు. కానీ అది అధికంగా 4th స్టేజ్, 5th స్టేజ్, లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు నిరోధించడం కష్టమవుతుంది. అండ్ అంత కష్టమవుతుందని మనం ఈయన పక్క పెడితే ఏమవుతుంది, బతకవలసిన మనిషి చనిపోతాడు, చనిపోయిన మనిషి బతుకుతాడండి. ఇదే బాధాకరం. ఎంతోమంది అమాయక జనాభా ఈ యొక్క ఆయుర్వేదం అన్వేషణ కొందరికి తెలిసి తెలియక అవగాహన చేసుకోక వస్తున్నారు.
కొద్ది కాలంలోనే వదిలిపెడుతున్నారు. నా దగ్గరకు వస్తున్నారు, ఇంక వేరే కాడికి పోతున్నారు, అక్కడ కూడా లేదు, చివరికి మరణం జరుగుతుంది. అలా చేయకుండా ప్రతి ఏ వ్యాధిగ్రస్తులైనా దాంతో పాటు ఈ చెప్పే విభాగంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. భాగంలో మనం చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఒక మిళితమైన ఒక తెలివి ఉన్నది. అంటే ఒక చూడండి, చట్టం ఉన్నది కదా. ఇప్పుడు మనం ముందున్న భారత రాజ్యాంగం అంటే భారత రత్న అయిన అంబేద్కర్ గారు రచించిన ఒక చట్టం, ధర్మం, రాజ్యాంగం ఉంది. అదే రాజ్యాంగంతో తప్పు చేసే మనిషిని రక్షించే శక్తివంతమైన శిక్షలు చట్టం ఉన్నది. అంటే తప్పును తెలుసుకొని దాని శిక్ష వృత్తులు తగ్గట్టుగా మనం కాక దాని ఆత్మవిశ్వాసంతో నమ్ముకుంటే అక్కడ ధర్మం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పంచభూతాలను వాటిని కూడా మనం కాక ఈ ధర్మంగా పాటిస్తే మన శరీరం అనే సత్యానికి ఎలాంటి న్యాయం జరగకుండా, అన్యాయం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉంటాయని ఎన్నో మార్గాలుగా చూపించుకొని కొంచెం ముందుకు వస్తలేరు. మరి దానికి అంత కారణం ఏందని ఒకసారి చెప్పుకుంటే, మన తెలంగాణ ప్రాంతానికి కావలసిన నష్టం అంటే తెలంగాణ వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా అనేక కులాలు, అనేక మతాలు, అనేక స్వార్థాలు. క్రీస్తు శకం మొదలుకుంటే క్రీస్తు పూర్వం వరకు కొన్ని మతాలన్నీ వచ్చి సనాతన ధర్మం అని కొన్ని కులాలను తీసుకొచ్చి ఉన్నత వర్గము, బ్రాహ్మణ వర్గము, రెడ్డి వర్గము, అణగారిన వర్గాలు, ఆ వర్గము అని ఈ వర్గాల పోరాట అంటే కుల వర్గ పోరాటం తీసుకొని వచ్చి అవి సమాజానికి కట్టుబాటు పెట్టడం వల్ల చివరికి ఆ ప్రజల్లే వాళ్ళే తొక్కుకొని ఆ తొక్కుకునే సమయంలో, విసుకులాడే సమయంలో తెలివి ఉన్నవారు గడ్డకెక్కి తన తెలివిని మలుచుకొని ఎదుటి మనుషుల మీద పెత్తనం చెలాయించడం మొదలు పెడుతుంటారు. అలా పెత్తనం చెలాయించకుండా తన వైపు ఆధిపత్యం చెలాయించడకై నాదే మాటకారిగా, నాదే ఒక ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో నేను ఉంటున్న యొక్క ప్రాంతాన్ని నేనే అధికారంగా చేయాలని స్వార్థంతో ఏలిన వాళ్ళు కొందరు ఉన్నారు. అలా అట్టా వేలకుంటా స్వార్థంతో వచ్చిన వాళ్ళు పాలకవర్గమైంది. ఇప్పుడు జరిగేది పాలకవర్గంలో స్వార్థంతో జరుగుతుంది. అదే క్రీస్తు శకంలో దొరలు, దాతలు, పటువేలు, పటువార్లు ఎన్నో విధాలుగా అణగారిన వర్గాల కులాల పేరు చెప్పి, కులవృత్తుల పేరు చెప్పి కనీసం చెప్పులు కుట్టేవారు మాదిగ జాతి, కావలు కాసేవారు మాల జాతి, బట్టలు ఉతికేవాళ్ళు సాకల జాతి అని అనేక కులాలను తన వైపు మలదిప్పుకొని ఆ కుల వర్గ ప్రజలను తనకు ఆధిపత్యం చెలాయించి తనకు తానే పని చేపించి ఆ యొక్క కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఇయ్యక దానితో వచ్చే యొక్క అనుభూతిపరమైన ఆర్థిక సదుపాయాలను వాళ్ళే పేపొంది దొరలదాతలుగా, రెడ్డి రాజులుగా వాళ్ళు ఆధిపత్యం చెలాయించుకుంటూ వచ్చారు. అట్ట పెత్తనం చేసుకుంటూ వచ్చినా కానీ చివరికి ఇలాంటి అన్యాయం జరుగుతుంది. ఇలాంటి అన్యాయం అరికట్టాలంటే కొంచెం చదువు ఉండాలని ఆ చదువు నేర్చుకొని ఈ ప్రపంచానికి దారి చూపి వచ్చిన వాళ్ళు మహాత్మారావు, జ్యోతిపూలే. వాళ్ళ మార్గం మధ్యంలోనే వాళ్ళ బాటలను వచ్చి ఇలాంటి అసత్యమైన ఒక కారణాలను, అసాంఘిక ఒక అరాచకాలను తరిమికొట్టేది ఏంటంటే చదువు, విజ్ఞానం, తెలివి ఉంటే ఖచ్చితంగా ప్రజలను మనం మమేకం చేసుకుని ఒక విజ్ఞానవంతంగా తెలియపరిస్తే ఖచ్చితంగా ఆ తెలివితోని మనుషులు బతుకుతాడని ఆ రోజున ఇద్దరు భార్యాభర్తలు కష్టించి శ్రమించి మనకు ఈ భారతమానికి చదువులు నేర్పిన తల్లి ఉండి సావిత్రిబాయి పూలే. ఆ మార్గం నుంచి ఈ ప్రజలు వచ్చినాక వీడితో పాటు అణగారిన వర్గాలు, అణగారిన షెడ్యూల్ కులాలు, తెగల వాళ్ళు, అంతేకాకుండా చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు కాడ నేర్చుకున్న దానికంటే చదువు రాని వాళ్ళు ఎక్కువ నేర్చుకొని ఈ ప్రజల్లో అవగాహన తీసుకొస్తే ఈ భారతదేశంలో ఉన్న ఉన్నతిని, ఈ భారతదేశంలో సౌరభమత్వాన్ని, ఈ భారతదేశంలో ఉన్న ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, సహజ సంపదను, ప్రకృతిని వినాశనం కాకుండా ఈ యొక్క రాజ్యాంగం అని రక్షణ లేకుంటుందని రాజ్యాంగం రాసిస్తే ఆ రాజ్యాంగ ఫలాలు దక్కకుండా చేయడం కాకుండా మన జరిగిన అన్యాయాన్ని కులమని, వర్గమని, పార్టీ అని, అధికారం అని, రక్షణ అని ఇవన్నీ అవకతవకలు చూపించి జరగవలసిన వాళ్ళకు జరగకుండా, న్యాయం చేసే వాళ్ళకు న్యాయం చేయకుండా అన్యాయం చేసుకుంటూ వస్తారండి. మనం ఇంకెంతవరకు దిగజారుతాం ఒక్కసారి ఆలోచించండి. ఆయుర్వేద అభిమానులారా, చదువు రారు అని కొద్ది కాలం పోరాడిండు, చదువు నేర్చుకున్నాం.
విజ్ఞానవంతులు ప్రయోజకులు అయ్యారు. వాటి వచ్చే సమయంలో మనకు రాజ్యాంగం ఉండవలసిన యొక్క హక్కులు కానీ ప్రాథమిక సూత్రాలు కానీ సహజ సంపద మనకు చెందాలని రాజ్యాంగం వచ్చింది. ఈ చదువు ఈ రాజ్యాంగాన్ని రెండు అమలు చేసుకొని ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో బతకడానికి ఏమీ తెలియని ఒక అధికారం లేని మనిషి ఒక కుంగి కుసించిపోయి ఒక చాకలి కుటుంబంలో పుట్టి తన యొక్క మాల జాతి బిడ్డను చేసుకున్నందుకు, వాళ్ళ తమ్మునికో అన్నకో ఒక మాదిగ జాతి బిడ్డను చేసినందుకు వాళ్ళు దురంధత యొక్క ఆలోచనతోని అక్కడ జరగవలసిన యొక్క అన్యాయం ఒక్కసారి జరగండి, ఆలోచించండి. ఆయుర్వేద అభిమాన ఒక్క 100 రూపాయల కొరకు నాగరు కర్నూలులో కుమ్మరి అనే గ్రామంలో ఫిబ్రవరి 18వ తారీఖున మల్లన్న అనే పండుగ జాతరలో జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్తున్నాండి. ఎప్పుడైతే మన యొక్క నిజ సత్యమైన ఈ స్వరూపం గలగా నిజ ధర్మం గల యొక్క మన శరీరానికి అనుకూలించిన పదార్థాలు సేకరించినప్పుడు, అనుకూలించిన యొక్క లక్షణాలు మనం ప్రారంభం చేయనప్పుడు, అనుకూలించిన యొక్క నడవడికను నడవనప్పుడు మన శరీరం ఏ విధంగా కుంగి కుషించిపోయి వ్యాధులతోని సతమై విక్షించిపోతుందో, నేను ఇప్పుడు చెప్పిన విధంగా అదే పదార్థాలను మంచి సక్రమంగా తింటే మన శరీరం ఏ విధంగా వెదజల్లుతుందో, అక్కడ సంవత్సరానికి ఒక 365 రోజులకు ఒకసారి జరిగే ఫిబ్రవరి 18వ తారీఖు సంఘటన ఎవరైతే పోతుబలంతో అక్కడ కట్టుదిట్టంగా రక్షక భటుల సాయంతో వాళ్ళ యొక్క సాయంతో మంచి సూచనగా అడగాక యాత్ర యొక్క నిర్వహిస్తే ఈ రోజు నా సంఘటన ఒక వీధిలో నడిచవలసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందినని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాదు మనకు అన్యాయం అనేది అప్పటి నుండి జరుపుకుంటూ వస్తుంది, ఎప్పటికి జరుపుతూనే వస్తుంది. అందుకే అన్యాయాన్ని ఎదిరించడానికి ఎవరు బయటి వాళ్ళు ఎదిరించడానికి బయటికి తరిమి కొట్టుడు కాదు, మనవాడే మనను అన్యాయం చేసిన మనం పాతి పెట్టాలి. అలా పాతి పెట్టినప్పుడే ఇలాంటి సంఘటనలు రావు. అది ఒక్కటి కాదు, 2 కాదు. ఆ కుటుంబము ఏమీ ఒక మాదిగ బిడ్డను ఒక మాల బిడ్డను చేసుకున్నారు సాకలి వాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు తిట్టి వాళ్ళు కొట్టి వాళ్ళు లేరు, అమ్మాయి ఇక్కడ లేదు, బస్సు తిరిగి ఇక్కడికి వచ్చిందని ఎన్నో అబండాలు తీసుకొస్తారు. ఇది ఎక్కడి వరకు న్యాయమండి? ఒక్కసారి ఆలోచించండి ప్రేక్షక దేవులారా, ఆయుర్వేద అభిమానులారా. ఈ ఆయుర్వేదం అనేది ఒక మకటమైన ఒక సానుభూతి వజ్ర కవచం లాంటి ఒక అమృతం లాంటి ఈ తేనె పండును, ఈ యొక్క చెట్లను మొక్కలను, వీటి వృక్షాల నుంచి వచ్చే పండు ఫలములు పత్రములు బెరడాలను మన శరీరానికి అందేటట్టు మన పాలక వర్గాలు, అంతేకాకుండా మన మునీశ్వర్లు, మన ఉన్నత వర్గాలు మనకు అందకుండా చేయకనే ఇన్ని రోజులు ఆయుర్వేద మార్గంలోకి రాలే. శాస్త్రం తెలిసిన వాళ్ళకన్నా ఆయుర్వేదం ఉన్నది, నిఘంటు తెలిసిన కన్నా ఆయుర్వేదం ఉన్నది. ఈ ఆయుర్వేదం కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని తెలిసిన వాళ్ళు బయటకు వచ్చినాక శాస్త్రం మూర్ఖంగా తెలిసి కొన్ని కుటుంబాలు బయటికి రాకుండా దాన్ని తరిమి కొట్టి వాళ్ళే పాటించుకున్నారు. ఆయన పాటించుకున్న వాళ్ళు ఉన్నారా? లేదు. ఇక్కడ కూడా న్యాయం, చట్టం, ధర్మం తన వైపే ఉన్నదని వాళ్ళు అగాంగించుకున్నా కానీ చివరికి పతనం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కటి కాదు, 2 కాదు. శాసనానికి చట్టానికి ధర్మము, న్యాయము, చట్టం, ప్రాణము ముఖ్యం. నీకు ధర్మం ఉన్నదా, నీకు ఏం కులము, నువ్వు ఏ కాలం ముఖ్యం కాదు. అక్కడ అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా, అన్యాయానికి ఏ శిక్ష, న్యాయానికి ఏ ధర్మం, ఆ 4 ధర్మాలని మనం పాటించాలి. ఏ పాలన చేసినా, ఏ పాలకురుకులు చేసినా, ఏ రక్షణ చేసినా, ఏ శాసనం చేసినా అదే విధంగా మన ధర్మం అనే మన శరీరాన్ని మనం అనువర్తింపజేసుకొని ఈ పంచభూతాలతో మనం శరీరాన్ని కాపాడుకుంటే ఈ పంచభూతాల్లో ఈ నిజమైన మన శరీరం ఎప్పటికీ వ్యాధులకు దూరమై నిరంకుశ పాలన లేకుండా అందరూ సస్యశ్యామలంగా ఏ విధంగా బతుకుతున్నారో మన శరీరం కూడా సస్యశ్యామలంగా మంచి ఆరోగ్యంగా పొందే అవకాశం ఉంటుంది. అది అందరు చేయాలని, అది ఎలా చేయాలో ఒక భాగంలోకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేద్దాం. ఇది మంచిగానండి ఆయుర్వేద అభిమానారా. ప్రతి ఒక్కరూ ఎలా చేయాలంటే చూడండి, ఇందులో ఏది మర్రి చెట్టు, పాలము, సీమసింత చెట్టు, ఇదేంది మన యొక్క గరగగడ్డి, కొండపిండి, ఇదేంది ఉత్తరేణి గింజలు, ఈ 6 లేక 5 భాగాలు చేసుకోండి. మంచిగానండి ఆయుర్వేద. దీనికి మించిన అమోఘము ఒక పిరికడు నాటు ఎల్లిపాయ గర్భాలు తీయండి. నెయ్యి అయినా ఏం లేదు, వెన్న అయినా ఏం లేదు, ఒక 2 చెంచాలు వేసి
ఈ పిరికడు నాటు ఎల్లిపాయ గర్భాలు కలిపి అటు ఇటు కలిపి అట్ట ఉడికించి ఇవి పిరికడు ఇవి 6 కలిసి పిరికడు చేసి ఆ నెయ్యిలో ఉడకబెట్టి ఈ ఎల్లిపాయ గర్భాన్ని ఇటు ఉడకబెట్టి రోజు ఇంత ముద్ద ఉదయం సాయంత్రం తినిపించండి. పిల్లలకైతే ఒక హాఫ్ చెంచా చేసి నెయ్యిలన్న వెన్న కలిపి తినిపించండి. మన సత్తువాయ కింద పడ్డ నరాలు, మన శరీరంలో ఎంతవరకు అయితే శక్తిని కోల్పోయిన నరాలు, లేక మన శరీరంలో WBC లేక మన హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరిగి 100% ఎలాంటి వ్యాధులు లేకుండా వ్యాధి నిరోధక శక్తి పెరిగి మన శరీరానికి 100% యాంటీబయాటిక్ అని ఎక్కువ పవర్గా ఇచ్చి మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా అరికట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి మర్రి చెట్టు, అలాంటి శివసింత చెట్టు, అంతేకాకుండా గరకగడ్డి, అంతేకాకుండా కొండపిండి లేక పాలలము, అంతేకాకుండా ఈ యొక్క ఉత్తరేణి ఈ సంబంధించిన ఈ 6 చెట్లలో ఈ పత్రంను కలిపి కొన్ని అయస్కాంత తర్మాలు కలిపి మట్టిలో కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇది చిన్నపిల్లలకు బాగా చేపియాలి, గర్భిణీ స్త్రీలు చేపియాలి. అంతేకాకుండా ఇప్పుడు యువకులలో ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఉన్న ఏది రక్షక శాఖ కానీ ఇంకా వేరే శాఖ కానీ దేశభక్తి అంటే ఉన్నది, న్యాయం అంటే ఏమున్నో ఎక్కడ ఉందో తెలియదు. మన ఎక్కడికి అంతే ఉంటారంటే ఇప్పుడు పిల్లల్లో పురుషులకు శుక్రకణాలు నశించిపోతున్నాయి, అమ్మాయిలు అండములు విడుదల అయితే లేవు. అంటే యుక్త వయసు ఉన్న వాళ్ళకి ఎవరికి దాదాపు 8 సంవత్సరాల నుంచి 22-25 సంవత్సరాల వాళ్ళకు ఇవి రోజు ఉదయం సాయంత్రం కనుక తినిపిస్తే వీటితో పాటు ఒక రేగు ఇగుళ్ళన్నా లేక తుమ్మ ఇగుళ్ళన్నా, రేగు బెరడన్నా, తుమ్మ బెరడన్నా, బంకన్న ఈ ముడిట్లో ఏదైనా వీరు కలుపుకొని తింటే 100% నపుంసకత పెరిగి శుక్రకణాలు ఎక్కువ ఉత్పన్నం అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీంతో పాటు వీటి తినుకుంటూ వీటి చూర్ణాలు చేసుకుని కూడా కొంచెం నెయ్యి, కొంచెం తేనె, లేదంటే ఇంకా అగస్త్య లేవంలాగా తయారు చేసుకున్న రోజు లడ్డూలాగా చేసుకుని ఉదయం ఎలా చేయాలంటే మొదట కొద్ది నెయ్యి కలిపి ఇవన్నీ చూర్ణాలు చేసి ఆ నెయ్యిలో వీటి కలిపి మళ్ళీ ఇంత కండ చక్కెర కలిపి ఆ దింపేటప్పుడు ఈ 6 పత్రంలో చూర్ణము, కండ చక్కెర, నెయ్యి, తేనె కలిపి ఒక గాజు సీసాలో ఉంచుకొని రోజు ఉదయం పిల్లలకు 1/2 చెంచా నుంచి చెంచా, పెద్దవాళ్ళకు 2 చెంచాల నుంచి 3 చెంచాల వరకు తింటే నీకు ఎలాంటి వ్యాధులు రావు. అంటే ఇది అయస్కాంత ముక్కలు కలిసి అయస్కాంత ధర్మం పెరగడం ఒకటి, ఆయిల్ పుల్లింగ్ ఒకటి, జలోపాతం ఒకటి, మనం తీసుకునే ఒక లడ్డు భాగం ఒకటి. ఇది తీసుకుంటే 100% ఎలాంటి వ్యాధులు రావండి. ఎంతోమంది ప్రవేశించుకుంటూ వస్తున్నాం, ఇది మర్రి చెట్టే, ఇది గరకగడ్డే అనుకోవద్దు. ఇందులో కాంచి అనుకున్నాం, మనం అందరూ ఏమనుకున్నాం, చదువు వస్తే కాలం మారుతుంది, ఏం మారలే. విద్య వస్తే మరి ఏం మారలే, చట్టం వస్తే మరి ఏం మారలే. ఏది పెద్ద వర్గాలు వాళ్ళు పాలన చేస్తే ఏది మారలే, చిన్న వర్గాలు పాలన చేస్తే ఏం మారలే. చిన్న వర్గులు వాళ్ళకే పోయారు, పెద్ద వర్గులు వాళ్ళకే పోయారు, మధ్యస్థనం వాళ్ళకే పోయారు. ఏమీ తెలియని బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, 2 ఎస్సీ అనగారిన కులాల వాళ్ళకు ఒక బీసీ కులానికి తెచ్చిండ్రు. మరి పాలక వర్గంలో ఎస్సీ బీసీ నుంచి పోయిన వాళ్ళు లేరండి అందులో. మరి వాళ్ళు ఎందుకు అక్కడ ఖండించి అడుగుతలేరు, ఒకసారి ఆలోచించండి. అంటే అడిగితే నాదైనా పోతుంది పీఠం అని. అందుకే ఎవరు వచ్చినా మన తలరాతలు మార్చే శక్తి ఎవరు లేదు. మన తలరాతలు మార్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ రోజున మహాత్మారావు జ్యోతి పూలే, సావిత్రిబాయి పూలే. రాజ్యాంగం చట్టం పరంగా రాసిన మార్పులు అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏం చేసినాం మనం? తుంగలో దొక్కినాం. ఎట్లా దొక్కినాం? మందు సీసకు ఓటేసినాం, 2000కు ఓటేసినాం, 10,000కు ఓటేసినాం, 10 రూపాయలకు ఓటేసినాం, 1 రూపాయికి ఓటేసినాం. 10 రూపాయలకు ఓటేసినప్పుడు నీకేం రాలే, 1 రూపాయికి ఓటేసినప్పుడు నీకేం రాలే, 1,00,000 రూపాయలకు ఓటేసినప్పుడు ఏం రాలే. ఏమి తీసుకున్నప్పుడు వచ్చింది నీకేం వచ్చింది తెలుసా? 1987, 1975, 1995 నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96లా అంటే దాదాపుగా భయపడ్డారు. ఇలాంటి పసిపాపకు జరిగిన అన్యాయాలు ఎదిరించినప్పుడు కొందరు ముఖ్యమంత్రులు కాదు, శాఖ మంత్రులు దిగిపోయారు. ఎందుకు దిగిపోయారు? ప్రజల్లో అవగాహన వచ్చింది, డబ్బు లేకుండా ఓటేసిర్రు అని నిజాయితీగా ఆ పాలకుడు ఏం చేసిండు? శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే దిగిపోయి నిజసత్యంగా వచ్చి నిజాయితీగా ప్రజలు నిలబడి మళ్ళీ 2వ సారి గెలిపించి మనకు పాలక వర్గాన్ని చేశారు. నువ్వే ఓటుకి 1,00,000 తీసుకొని, నువ్వే ఓటుకి 10,000 తీసుకొని, నువ్వే ఓటుకు 100 రూపాయలు తీసుకున్నాక నువ్వు ఎక్కడ అడుగుతావు? నీ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఈ రోజున కొన్ని 500-5,000 కోట్ల రూపాయలు ఖర్చు అండి.
ఆ రోజున మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు యావత్ భారతదేశ వ్యాప్తంగా 30 కోట్ల జనాభా ఉన్నారు. కనీసం ఒక 10 లక్షలు కూడా ఖర్చు కాలే. అదే అంబేద్కర్ గారు రాసించిన ఒక రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అప్పుడు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్, అంతేకాకుండా గాంధీజీ, గొప్ప గొప్ప ప్రముఖులు, జాతీయ నాయకులు, స్వతంత్ర సమర యోధులు ఉన్నప్పుడు వాళ్ళకు ₹1 ఖర్చు కాలే. కష్టించిర్రు, ఉద్యమాలు చేసిర్రు. కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని కిలోమీటర్ల వరకు అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు తూర్పు నుంచి పడమర వరకు వ్యాప్తి చెంది దేశంని మొత్తం ఒక ఏకఛత్రపతి తీసుకొచ్చి తెల్లదొరలను తరిమి కొట్టారు. ఇప్పుడు తరిమి కొట్టే వాళ్ళే ఉన్నారు. బీసీ వర్గంలో 3-4 ఏది సంఘాలు ఉంటాయి. ఎస్సీ వర్గంలో 3-4 సంఘాలు ఉంటాయి. రెడ్డి వర్గంలో 3-4 సంఘాలు ఉంటాయి. బ్రాహ్మణ వర్గంలో 3-4 అంటే అన్ని ఎంతమంది జాతులు అన్ని జాతుల వాళ్ళు సంఘాలు ఉంటాయి. మరి ఏ సంఘం అయినా ఖండించి అడుగుతుందా అంటే మన స్తోమత లేదు. అంటే నువ్వు నిజాయితీగా లేవు. అంటే నేను నిజాయితీగా లేనప్పుడు నేను నిజాయితీ మాట్లాడే శక్తి నాలో ఉండదా? లేదు. ఎవరో శక్తి ఉన్న వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఒక 3-4 సంఘాలు కొన్ని 10 రోజుల కానీ కొట్లాడుతున్నారు. వాటి మద్దతుగా మనం మాట్లాడుతున్నామా అంటే మనలో నిజాయితీ లేదు కనుక మన మద్దతు మాట్లాడతలే. మన నిజాయితీ ఎక్కడ పోయింది? ఒక్క ఓటు పైసలు లేకుండా ఓటు అయినా అని తెల్లదొరలను తరిమి కొట్టి 40 కోట్ల మంది జనాభాను ప్రార్థించి తన కుటుంబాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ గారు మనకిచ్చింది ఓటు హక్కు రాజ్యాంగ పరంగా. ఆ ఓటు హక్కు నువ్వు అమ్ముకున్నప్పుడు నువ్వు గద్దె తిరుగువని నువ్వు వాటి నెంబర్కు బతిలాడినా దిగడు. నువ్వు గద్దె గుంజు అని సర్పంచ్ గుంజునాథ్ దిగడు, ఎమ్మెల్యే గుంజునాథ్ దిగడు, ముఖ్యమంత్రి దిగడు, ప్రధానమంత్రి దిగడు. వాళ్ళు తొక్కుకుంటే పోతారు. మన ఇట్లా వినాశనం అయిపోతూనే ఉంటాం. ఎందుకు? నువ్వు మాట తప్పినావు, నీ విశ్వాసం తప్పినావు, నీ పౌరసత్వానికి అమ్ముకున్నావు. ఎప్పుడైతే నీ పౌరసత్వాన్ని అమ్ముకున్నావు అప్పుడే మనం చచ్చినాం. 100% మనం చచ్చినాం. అని సచ్చి కూడా మనం కొట్లాడాలి. ఎందుకు కొట్లాడాలి? ఇప్పుడు కాకుండా భావితరాల వారు మారుతారనే ఒక ఏది నిరుత్సవం పడకుండా, స్వార్థం లేకుండా, ఇలాంటి యొక్క స్వార్థాలకు ఓటు హక్కు అమ్ముడు పోకుండా నువ్వు నిలదీసినప్పుడే నీకు వాటి నెంబర్ కానీ మొదలు పెడితే రాష్ట్రపతి వరకు వణుకుతాడు. నువ్వు దిగుతావా? ఇక్కడ అన్యాయం జరిగిందని గణించినప్పుడు పాలక వర్గం వాళ్ళు ఎందుకు దిగరు? దిగు వచ్చి కొమ్ము కాస్తారు. ఎప్పుడైతే పాలక వర్గం కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండో అదే ప్రభుత్వ వర్గం కూడా వాళ్ళు కూడా పర్సెంటేజ్ తీసుకొని పాలక వర్గం తప్పేదే, ఓటర్ తప్పేదే, మాకు ఏముండదని వాళ్ళు మనకు ఖండిస్తున్నారు. అంటే ఇక్కడ నీతి ఎవరు తప్పారు? ఓటర్లు తప్పినావు. ఓటర్లు తప్పినప్పుడే పాలక వర్గం మనం ఖండిస్తుంది. అదే నువ్వు నీతిగా ఉండు. నేను నీకు ఓటు వేసినా నాకు అన్యాయం జరిగింది, నేను ఏ సమయంలో కానీ ఏ క్షణంలో కానీ ఇక్కడ ₹1 ఆశించలే, నువ్వు ఏమంటావు కొడుకు అని అడుగు. నీ తండ్రిగా ఒత్తిడిని కాపాడతాడు. అలా కాకుండా నిజసత్వమైన సంఘాలకు, నిజసత్వమైన ఒక స్వరూపంతో, నిజసత్వమైన ఒక పౌరునిగా, ఒక భారత పౌరసత్వం కలిగిన, ఓటకు కలిగిన మనిషిగా నిలది అక్కడ అన్యాయాన్ని తరిమికొట్టు. ఆ అన్యాయానికి వచ్చే యొక్క ఏదైనా అన్యాయం కానీ న్యాయానికి గెలుస్తుంది, అన్యాయం తొక్కుతాం. అక్కడ న్యాయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ పంచభూతాలు అనే యొక్క ఈ సృష్టి అనే ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ ప్రకృతిలో ముక్కలు, పంచభూతాలు, పక్షులు ఎంత నిజ సత్యమో, ఎంత సత్యమో, ఎంత ధర్మమో, రాజ్యాంగం, చట్టం, న్యాయం అనేది అంత ధర్మం. వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి? వీటిని ఏ విధంగా పర్యావరణం రక్షించకుండా వినాశనం చేస్తున్నామో, మనం అవినీతి తప్పకుండా, ఓటుకు అమ్ముడు పోకుండా, కనీసం నేను నిజాయితీగా బతికినప్పుడే ఆ ధర్మం, చట్టం, న్యాయం, రాజ్యాంగం బతుకుతుంది. అలా బతికించడానికి ముందరికి వస్తారని యావత్ ఈ ప్రపంచంలో ఉన్న, అంటే తెలంగాణలో ఉన్న, భారతదేశం ఉన్న ఎవరైతే ఆ కుమ్మరి గ్రామంలో ఏ కుటుంబం అయితే అన్యాయం పాలవుతుందో అక్కడ కుటుంబం అన్యాయం కాదు, ఆ కుటుంబానికి ఏది ఆ చంద్రకళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డకు, కోడలకు, వాళ్ళ కొడుకుకు, వాళ్ళకు నా యొక్క శిరస పాదపద్మ వందనములు. ఈరోజు సమస్య కాదు ఇది. నేను కూడా ఉన్నత వర్గమైన రెడ్డి వర్గాల్లో కుదని బలిగొన్న కుటుంబీకుని, నేను కూడా అందులో బాధ్యున్నే. ఇప్పుడు జరుగుతలే ఇది బయటకు వచ్చింది. కొందరు పుణ్యవాన్ని బయటకు వచ్చింది. రోజుకు ఎంతో ఉన్నత వర్గులు, ఒక వర్గం కాదు, ఎన్నో ఉన్నత వర్గులు తన కన్ను చెదిరో, లేక మదం వచ్చో, లేక నా శక్తి ఉందని ఆలోచించి అనేక ప్రజల మీద ప్రలోభాతాలు చెంది మరణాలకు దారితీసే ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటన కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ ఆ అమ్మాయి, నా పాప పోయినా ఏమి లేదు, నా పసిపాప 2 నెలల పాప పోయినా, నా కుటుంబం ముందు పోయినా కానీ
ఇలాంటి అన్యాయం ఎవరు జరగొద్దు తండ్రి అన్నలారా నాకు సహకరించని వాళ్ళు కోరుతున్నారు. అందుకు వాళ్ళ ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. ప్రతి కుటుంబంలో ఎవరైతే ఈ తెలంగాణ ప్రాంతంలో నివసించే ప్రతి మనిషి ఎవరు ఉంటారో ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ ఆ పసిపాప ఆత్మ ఆ భగవంతుని సంధిలో చేకూర్చడకై, అంతేకాకుండా ఒక్కటి చూడండి ఆయుర్వేద ధర్మలారా, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం న్యాయం ధర్మం పట్టాలు తప్పయిస్తారు. మహాత్మారావు జ్యోతి పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరు నలుగురు వాళ్ళ కుటుంబంకు నలుగురు 8 మంది అంటే 10 మంది త్యాగం చేసిన మన తెలివి జ్ఞానం వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నాయి. కనీసం వాళ్ళ పూలే దంపతులకైనా రామాబాయి దంపతులకైనా అంబేద్కర్ పిల్లలకైనా ఆత్మ ఘోషించకుండా మన పూర్వవాసుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి. అలాంటి పూర్వవాసుల ఆత్మ ఘోషించకుండా కష్టిద్దాం, మద్దతుగా నిలుద్దాం. ఇది పల్లెకు పట్టణానికి చేరింది. ఇలాంటి ఒక అన్యాయాన్ని అందరూ తరిమి కొడదాం. వాళ్ళకు భరోసాగా ఇచ్చావు. ఆ అన్యాయానికి జరిగిన ఆ కుటుంబానికి సానుభూతి తెలియపరుస్తూ మీరు అందరూ తెలియపరచని ఆకాంక్షించుకుంటూ ప్రజావర్గాలను, అంతేకాకుండా చదువు వచ్చిన తల్లి ఆ తల్లి 100 రూపాయలు నీకు ఎందుకు ఇవ్వాలని, ఆ 100 రూపాయలు రుసు కింద నాకు చిట్టిస్తావని ఆ వచ్చిన విజ్ఞానంతో తెలివితో అడిగినందుకు నీకంత తెలివి ఉన్నదా సాకలామని వాళ్ళు చేసుకుని వాళ్ళు బూతు మాటలు విపరీతమైన యొక్క తెలివి అవగాహనతో కొట్టడం, అది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. ఆయుర్వేద అంటే వాళ్ళ దృష్టిలో చదువుకున్న తప్ప, ఈ లోకంలో ఈ ప్రపంచంలో చదువుకున్న తప్ప, ఎదిరించడం తప్ప, ప్రశ్న వేయడం తప్ప, బతకడం తప్ప, అది ఒక్కసారి ఆలోచించండి. అందుకు అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ముందుకు రావాలి. ఎవరైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం కొరకు కనీసం చట్టం కొరకు లేక ఈ ప్రభుత్వం కొరకు, అంతేకాకుండా ముందు భావితరాల వరకన్నా ఇలాంటి జోక్యం చేసుకుంటా ఇలాంటి యొక్క అఖండమైన నిరాంధత యొక్క ప్రభుత్వాలు ఇలాంటి పాలన చేయకుండా తరిమి కొడుతుంది కన్నా కనీసం మన భారత రాజ్యాంగం స్ఫూర్తిగా ఉన్న ఒక రాజ్యాంగాన్ని మనం బతికించుకోవడానికన్నా మనం ముందడుగు వస్తారని ఆశించుకుంటూ, ఎక్కడైతే ఎంతమంది అయితే యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, అంతేకాకుండా వేరే ఇంకా ఏ కుల సంఘాలైన జేఏసీగా ఏర్పడిన వాళ్ళందరికీ నా యొక్క ఎంతమంది అయితే వాళ్ళందరికీ నా యొక్క పాదపద్మం నా యొక్క వందనం తెలియజేస్తూ, నా యొక్క ఆ ఉద్యమ వందనం తెలియజేస్తూ, నా సుశ్రుత ఫౌండేషన్ యొక్క ఉద్యమ వందనం నా యొక్క కుటుంబం, అంతేకాకుండా నా పుట్టిన ఊరు, అంతేకాకుండా తొరూరు మండలం గోపాలగిరి గ్రామము, అంతేకాకుండా మహబూబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తరిమి కొట్టి 1,00,000 స్వాతంత్రం రావాలని ఆశించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.